ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము. ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పనులు చాలా ఉన్నాయి, కొన్ని అయినాయి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. నేను మళ్ళీ వెంటనే బయలుదేరాలి. వాస్తవంగా ఇంక వేరే దైవజనులు ఎవరన్నా చెప్తారేమో అనుకున్నా, నాకే తప్పలేదు ఈరోజు. మొత్తానికి మీరు ఎవరో ప్రార్థన చేసి ఉంటారు, లేదా ఈరోజు ఎవరన్నా స్పెషల్గా వచ్చి ఉంటారు. మొత్తానికి వచ్చేటప్పుడు అడుగుంటారు, నీ దాసుని పంపించు ప్రభు అని. మొత్తానికి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. రండి వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి కిందికి చదువుతున్నాను, చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మా నాయన, గడచిన కాలమంతా సురక్షితమైన మీ రెక్కల నీడలో నన్ను మమ్మల్ని కాపాడి భద్రపరిచి నేటి వరకు సజీవుల లెక్కలో ఉంచారు. మా ఎడల నీవు జరిగించే కార్యములు చూచున్నట్లును, మా ప్రార్థనలకు జవాబులు పొందునట్లును, నీ సేవ చేయునట్లును, నీ నామాన్ని మహిమపరచునట్లును, నిన్ను సనుతించున్నట్లును, నీ చిత్తం ఇంకా నెరవేర్చున్నట్లును మమ్మల్ని ఇంకా బ్రతుకునిచ్చినందుకై కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు తండ్రి, వందనాలు వందనాలు వందనాలు. అనేక పర్యాయములు, అనేక రీతులుగా మృత్యువు మమ్మను సమీపించిన దాని చేతిలో పడకుండా మమ్మల్ని తప్పిస్తూ వచ్చారు. నేటి వరకు తప్పించారు, ప్రస్తుతం తప్పించారు, ఇక ముందుకును తప్పించగలరు. మీకు స్తోత్రములు. మా ప్రభువా, నీ బలహీన దాసుడు, అయోగ్య దాసుడు నీ పక్షమున నిలిచి మాటలాడ తెగించి ఉండగా నీ దాసుని మరుగు చేయి. శ్రేష్టమైన, విలువైన, అమూల్యమైనటువంటి నీ వర్తమానమును మాకు దయచే. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావమును నజరేయుడగు యేసు అధికారము కలిగిన నామంలో బంధిస్తున్నాం. పూర్తిగా నీవే అధ్యక్ష స్థానమందుండి నీ వాక్యమును పంపి నాతో మాతో మాట్లాడుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం అందరికీ సుపరిచితమైన వచనం. ఎందుకంటే అందులో మనకి ఇష్టమైన మాట ఒకటి ఉంది. ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని. అబ్బాయి సంతోషపడండి, ఆనందపడండి అనే మాట అందులో ఉంది. ఎందుకంటే అది ఎక్కువగా మనకు ఉండదు కాబట్టి, అక్కడ చెప్పాడు కాబట్టి కొంచెం హాయిగా అనిపిస్తుంది ఆ మాట విన్నప్పుడు. ఈ మాట పలుకుతున్నటువంటి భక్తుడు కఠినమైన, కఠోరమైన శ్రమలో ఉన్నాడు. తర్వాత తనకి ఏ స్థితి వచ్చిందో కూడా తెలియని స్థితిలో తను ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. ఆ స్థితిలో ఉండి ఆయన ప్రభువునందు ఆనందిస్తూ ఫిలిప్పీ సంఘానికి కూడా ఏమని చెప్తున్నాడంటే, ప్రభువునందు ఆనందించండి. ఒకసారి చెబితే మీకు అర్థం కాదు కదా, అందుకని రెండోసారి కూడా చెప్తున్నాను, మరలా చెప్పుదును ఆనందించండి అని మాట్లాడాడు. కూర్చోండి, ఆయన కూర్చోండి, ఎక్కడోళ్ళు ఎక్కడ కూర్చోండి సైలెంట్గా. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. ఇంకొకసారి చెప్తారా? జాగ్రత్తగా వినండి. మీరు విన్నా వినకపోయినా నేను చెప్పుకొని వెళ్ళిపోతాయి ఇక అంతే. రోజుట్లాగా మిమ్మల్ని పలకరించి కదిలించి అదిలించి బెదిరించి నేను చెప్పను. పనులు చాలా ఉన్నాయి. ఇంకా రేపు వచ్చే గురువారమే కూటం స్టార్ట్. బుధవారం చెకింగ్ ఉంటుంది, అలాగే ఇనాగ్రేషన్ ఉంటుంది. గురువారం నుంచి కూటాలు స్టార్ట్ అవుతాయి. అంటే బుధవారం రోజు స్టార్ట్ అనుకోండి, అంటే నైటు ఇనాగ్రేషన్ ఉంటుంది, స్టేజ్ ఇనాగ్రేషన్ కానీ అదంతా పర్యవేక్షణ ఉంటుంది, అంతా చెకింగ్ ఉంటుంది. కాబట్టి ఆ రోజు కూడా లిస్టులో పడిద్ది. ఇంకా ఆ రోజు తీసేస్తే ఇంకెంత, ఈ ఒక 2 రోజులు ఆదివారం ఆరాధన తీసేసామనుకో, ఆదివారం ఆరాధన తీసేస్తే రేపు ఒక రోజును, అవతల ఒక 3 రోజులు, మొత్తం 4 రోజుల్లోకి వచ్చింది వ్యవహారం అంతా. ఆదివారం తీసేస్తే 3 రోజులే ఉంటుంది, బుధవారం తీసేస్తే, ఆది బుధ తీసేస్తే ఇంకెన్ని రోజులు ఉంటుంది, అంత దగ్గరికి వచ్చింది. అంటే రేపు ఒక రోజును, సోమ మంగళ 3 రోజులే. కాబట్టి మనం సిద్ధపడాలి.
ఇంకా అక్కడ సిద్ధపరచాల్సింది కొన్ని ఉన్నాయి, అవి కూడా రెడీ చేసుకోవాలి. చాలా వర్క్ జరగాలి. ఇక నేను రంగంలో దిగితేనే అది ఒక కొలిక్కి వచ్చింది ఫైనల్గా. ఇప్పటిదాకా వాళ్ళే చేస్తారంటే చిన్నగా ఆడదాకా వచ్చింది టైం. ఇంకా ఉంది, అక్కడ ఉంది పని. అందుకని నేను లైన్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇక దయచేసి ప్రేమతో చెబుతున్నాను, విసిగించకండి. ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని దేవుని వాక్యం వినండి, అటు ఇటు తిరగకండి. చాలా చక్కని మాట, మనందరికీ తెలిసిన మాట, సుపరిచితమైన మాట, అనేక సార్లు మనం విన్న మాట, మనం అన్న మాట, అనుకున్న మాట. ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. లోకం రకరకాల వాటి విషయాల్లో ఆనందపడతా ఉంటుంది. మనమైతే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం అనే దాన్ని సాధన చేయాలి. ఎందుకంటే లోకం ఇచ్చే శాంతి కానీ, లోకం ఇచ్చే ఆనందం కానీ, లోకం ఇచ్చే సంతోషం కానీ, లోకం చూపే ప్రేమ కానీ అంత టెంపరరీ. మళ్ళీ చెబుతున్నా, లోకం ఇచ్చే శాంతి కానీ, లోకం ఇచ్చే ఆనందం కానీ, లోకం ఇచ్చే ప్రేమ కానీ టెంపరరీ, తాత్కాలికం. లోకం ఇచ్చే సంతోషం కానీ, లోకం ఇచ్చేటువంటి సపోర్ట్ కానీ మనకంతా తాత్కాలికం, టెంపరరీ అన్నమాట. అదంతా అల్ప ఆనందం అంటారు, అంతవరకే. కానీ ప్రభువు మనకు అనుగ్రహించేటువంటిది స్థిరమైంది, శాశ్వతమైంది. ఆయన నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, అది లోకం ఇచ్చినట్టు మీకు ఇవ్వట్లేదు, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని యేసు ప్రభు మాట్లాడాడు యోహాను సువార్తలో. కాబట్టి ప్రభు మనకి శాంతిని ఇవ్వగలడు, ప్రభు మనకు ఆనందాన్ని ఇవ్వగలడు, ప్రభు మనకి సహాయం చేయగలడు. ప్రభు చూపే ప్రేమ మనకి పర్మనెంట్, ప్రభు చూపేటువంటి కృప మనకి పర్మనెంట్, ప్రభు ఇచ్చే ఆనందం మనకు పర్మనెంట్, ప్రభు ఇచ్చేటువంటి ఆదరణ మనకు పర్మనెంట్, ప్రభు ఇచ్చే శాంతి మనకు పర్మనెంట్. కాబట్టి పర్మనెంట్గా మనకి వీటన్నిటిని ఇవ్వగలిగే ప్రభు వైపు మన దృష్టి నిలపడం మంచిది. ఇది మీకు మంచిది, నాకు మంచిదని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు మహనీయుని ద్వారా ఆ మాట రాయించాడు. లోకం శాంతి ఇస్తానంది, లోకం ఆనందం ఇస్తానంది, లోకం ఆదరణ ఇస్తానంది, లోకం నేను ప్రేమ చూపుతానంది. ఈ 4 లోకంలో కూడా దొరుకుతాయి, కానీ అవన్నీ అవకాశవాదంగా ఉంటాయి. వారి అనుకూలతలను బట్టి మాత్రమే మనకు దొరుకుతాయి. పరిస్థితులు తారుమారైనప్పుడు మొత్తం ఆవిరైపోతాయి. కానీ దేవుడిచ్చేది అలా కాదు, దేవుడిచ్చేది స్థిరమైంది. పరిస్థితులను బట్టి అది మారిపోదు. దేవుని ప్రేమ మారిద్దా? మారదు. దేవుడిచ్చే శాంతి, ఆనందము, సమాధానం, ఆదరణ అన్నీ కూడా స్థిరమైనవి. అందుకే దేవుని వైపు చూడండి, దేవునిలో ఆనందాన్ని వెతుక్కోండి, దేవునిలో సంతోషాన్ని వెతుక్కోండి, దేవునిలో శాంతి వెతుక్కోండి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రేమను వెతుక్కోండి. అది మనకి శాశ్వతమైనది, స్థిరమైనది, అది మోసగించదు, అది వంచన చేయదు, అది మన పరిస్థితులు మారినప్పుడు మారిపోదు. ఇప్పుడు లోకం చూపే ప్రేమ మన పరిస్థితులు బాగున్నప్పుడు బాగా మిక్కటంగా ఉంటుంది, మన పరిస్థితులు తారుమారైనప్పుడు అది ఆవిరైపోయిద్ది. కానీ యేసయ్య ప్రేమ మన పరిస్థితులు బాగున్నప్పుడు మితంగా ఉన్నా, మన పరిస్థితులు తారుమారైనప్పుడు అది ఇంకా ఎక్కువైద్ది. అది లోకానికి యేసయ్యకి ఉన్న తేడా. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు మన దగ్గర సౌండ్ బాగుండి మన వల్ల ఇతరులకు ప్రయోజనం ఉన్నప్పుడు అందరి దగ్గర నుంచి మనకు ప్రేమ లభించింది. మన పరిస్థితులు తారుమారైపోయినప్పుడు వాళ్ళ ప్రేమ కొరవడిద్ది. ఎందుకంటే మనం పనికొస్తేనే ఎవరైనా లైక్ చేయగలుగుతారు, లవ్ చేయగలుగుతారు. పనికి రానప్పుడు అందరికీ బరువే, సర్దుకుంటారు, మరుగైపోతారు. కానీ మన పరిస్థితులు మారినప్పుడు యేసయ్య ఇంకా దగ్గర అవుతాడు, మరి ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. పరిస్థితి మారినప్పుడు లోక ప్రేమ ఆవిరైపోతే, అదే పరిస్థితి మారినప్పుడు యేసయ్య ప్రేమ మిక్కటం అవుతుంది. అలాగే అన్ని విషయాల్లో కూడా మీరు ఆలోచించుకోవచ్చు. కాబట్టి పరిస్థితులు మారినప్పుడు ఇంకా ఎక్కువ అయ్యేటువంటి ప్రేమ కలిగిన యేసయ్య మనకు అవసరం. ఆయనతో మన అనుబంధం స్థిరం, శాశ్వతం. కాబట్టి లోకంలో ఆనందం, లోకంలో శాంతి, లోకంలో ఆదరణ, లోకంలో ప్రేమని వెతకటం రైట్ కాదు. మన యేసయ్యలోనే ఈ 4 వెతుక్కోవటం మనకి ఎంతైనా ఉత్తమం. ఈ 4 విడగొట్టి ధ్యానిస్తే ఒక అంశం, తెలివైన వాళ్ళు రాసుకుంటే దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ 4 విషయాలు విడగొట్టి రాసుకుంటే ఇది ఒక అంశం. లోకం ఆనందాన్ని ఇస్తుంది, 1. లోకం ప్రేమ చూపిద్ది, 2. లోకం శాంతిని ఇస్తుంది, 3. లోకం కూడా ఆదరణ ఇస్తుంది, 4. కానీ లోకం ఇచ్చే శాంతి ఎంతవరకు? సినిమా హాల్కి పోతే 3 గంటలు సినిమా చూస్తాడు, లేకపోతే మద్యపానం షాపుకి వెళ్తే తాగాడంటే ఒక నైట్ అంతా నిద్రపోతాడు ప్రశాంతంగా.
కానీ తెల్లారిన తర్వాత మళ్ళీ అశాంతి స్టార్ట్ అయింది వాడికి. సినిమా చూసిన 3 గంటల సేపు వాడికి ప్రశాంతంగా ఉన్న, అయిపోయిన తర్వాత అశాంతి స్టార్ట్ అయింది. ఓకే, కాబట్టి లోకం ఇచ్చింది శాంతి, అది స్థిరమైంది కాదు, అల్పమైంది. కానీ యేసయ్య మనకు తోడై ఉన్నాడు అన్న ఒక విషయాన్ని మనం విశ్వసించగలిగితే, యేసయ్య ద్వారా మన హృదయంలోకి ఏర్పడేటువంటి శాంతి ఎంత స్థిరం అంటే, అది పెను తుఫానులు లాంటి శోధనలు వచ్చిందా మనం లెక్క చేయకుండా ఢీ కొట్టడానికి ఉపయోగపడింది. అది మారదు. మందేసుకొని తాగుబోతాడు నిద్రపోతే ఆ మత్తు ఉన్నంత వరకు వాడికి ఏం అర్థం కాదు, అది దిగిన తర్వాత మళ్ళా బాధలేగా. కాబట్టి అది లోకం ఇచ్చే శాంతి అల్పమైంది. కానీ యేసయ్య నందు విశ్వాసము ద్వారా యేసు నుండి మనం పొందే శాంతి పెను తుఫానులో కూడా ప్రశాంతతనిస్తుంది. తెల్లవారితే శిరఛేదం అయిద్దో, ఉరి తీయబట్టమైద్దో, ఖడ్గం చేత చంపబడటం అయిద్దో తెలియదు పేతురికి. తెల్లవారితే రేపటి రోజున శిక్ష విధింపబడిద్ది అనే సంగతి తెలిసినప్పుడు ఈ నైట్ ఎవరైనా నిద్రపోతారా? కానీ మీరు అపోస్తల కార్యం 12 ఇంటికి వెళ్ళి చూసుకోండి. స్పీడ్గా తీయగలిగితే ఇప్పుడే చూసుకోవచ్చు. అక్కడ ఏం రాస్తుంటుందో తెలుసా? తెల్లవారి అతనికి ఏం శిక్ష పడిద్దో తెలియని స్థితిలో పేతురు ఉండగా, పేతురైతే చెరసాలలో 16 మంది సైనికుల మధ్య ఆదమరిచి నిద్రపోయాడట. నిజంగా ఎంత నిద్రపోయాడంటే, దేవదూత వచ్చి అతన్ని తట్టి లేపి తీసుకెళ్లి బయటికి విడుదల చేసినా కూడా దర్శనం అనుకుంటున్నాడు, కళ అనుకుంటున్నాడు, కానీ రియల్గా దూత వచ్చి తీసుకెళ్లాడన్న సంగతి తెలియదు ఆయనకి. అసలు అంత గాఢ నిద్ర ఎట్లా పట్టింది ఆయనకి? తెల్లారితే సావు మూడిందన్న సంగతి తెలిసి కూడా ఎట్లా నిద్రపోయాడు? అదే యేసయ్య ఇచ్చే శాంతి అంటే. ఎందుకు అంత శాంతి వచ్చింది, ఎందుకు అంత రిలాక్స్ వచ్చింది, ఎందుకు అంత నిద్రపోగలిగాడంటే, పేతురుకు తెలుసు, నా ప్రభు సెలవు లేకుండా నన్ను ఎవడో ఏమీ చేయలేడు. ఎవడైనా నన్ను ఏదైనా చేయడానికి ముందుకు వచ్చాడంటే అక్కడ నుంచి ఆజ్ఞ జారీ అయితే తప్ప ఇక్కడ నా వెంట్రుకను కూడా ఎవడో కదిలించలేడు అన్న సంగతి పేతురుకు తెలుసు. కాబట్టి గురకబెట్టి నిద్రపోయాడు. అది విషయం. ఇప్పుడు చాలా మంది నిద్రపట్టక జుట్టు పీక్కుంటారు. ఎందుకో తెలుసా? నా ప్రభు చిత్తం లేకుండా నాకు ఏది జరగదు, అన్ని ఆయన చూసుకుంటాడని నమ్మలేని వాళ్ళు నిద్రపోరు. వీళ్ళే పండుకొని ఆలోచిస్తూ ఉంటారు, గుడ్లు మెటకరించి చూస్తా. కాదు, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి చూసుకుంటాడు, నేను ఆయన ఎరుగుదును, ఆయన యందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను, ఆయన తన శాంతిని నాకు అనుగ్రహించాడు, నీవైతే విశ్రాంతిలో ఉండన్నాడు, నేను చూసుకుంటాను అన్నాడు, నా ప్రభువే చూసుకుంటాడు అనుకున్నాడు. శుభ్రంగా అంత తిని హల్లెలూయా అని స్తోత్రాలు చెప్పుకొని ఒక పాట పాడుకొని నిద్రపోతాడు శుభ్రంగా. అది దేవుని యందలి విశ్వాసాన్ని బట్టే కలిగే శాంతి. ఆ శాంతి పేతురు పొందాడు, ఆ శాంతి పౌలు పొందాడు కాబట్టి ఆయన హ్యాపీగా ఉండి మనలో కూడా హ్యాపీగా ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకస్తుల ఆనందాన్ని చూసుకుందాం, మన దేవుడిచ్చే ఆనందాన్ని చూసుకుందాం. ఇప్పుడు 2 అయిపోయినాయి. ప్రేమ, మన దగ్గర డబ్బులుంటే లోకస్తుల ప్రేమ. పుష్పటాక్ అయితే ఒక్కడు కూడా కనపడ్డు. మనం ఈ బజార్లో ఉంటే ఆ బజార్లో ఉండిపోతుంటాడు. వీడి కనపడితే అప్పు అడుగుతాడేమో అని ఎవడు బాధ వాడిది. దేవునికి స్తోత్రం. అలాగే లోకం ఇచ్చే శాంతి మత్తున్నంత వరకు, లేదా ఆ సినిమా చూసినంత వరకు, లేదా ఆ కాలక్షేపం చేసినంత వరకు కాసేపే, తర్వాత మళ్ళా వ్యధే. కానీ యేసయ్య ఇచ్చేది, డబ్బు ఉన్నప్పుడు మితంగా ఉన్న యేసయ్య ప్రేమ, డబ్బును కోల్పోయి బీదలమైపోయి దీనులమైపోయి వ్యాధిగ్రస్తులమైపోయి సమస్యలో ఉన్నప్పుడు ఆ ప్రేమ మళ్ళీ ఎక్కువైపోతుంది. అలాగే శాంతి విషయంలో కూడా యేసును బట్టి మన హృదయంలో కలిగిన శాంతి ఎంత పర్మనెంట్ అంటే, పెను తుఫాను లాంటి శోధనలు వచ్చినా లెక్క చేయం. ఎందుకంటే అన్నిటినీ అడ్డగించి మనల్ని తప్పించే జీవము కలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడన్న విశ్వాసం. 2, మూడవది లోకమిచ్చే ఆనందం, దేవుడిచ్చే ఆనందం. లోకస్తులను చూడండి, ఏదన్నా మంచి జరిగినప్పుడు వాళ్ళని పట్టపగ్గాలు ఉండవు. ఎంత సంబరాలు చేస్తారో, ఎంత హడావుడి చేస్తారో, ఎంత ఆనందపడతారో. కొద్దిగా ప్రతికూలత వచ్చిందంటే ఒకటి మొఖాన్ని కూడా నవ్వు ఉండదు. కానీ ఒక సత్క్రైస్తవుడి జీవితం అలా కాదు. ఆనందం కలిగినప్పుడు ఆనందంగానే ఉంటారు, శ్రమ కలిగినప్పుడు కూడా వారి పెదాల మీద చెరగని చిరునవ్వును అలాగనే కలిగి ఉంటారు. ఎందుకో తెలుసా? శ్రమ కలగక ముందు దేవుడు ఉన్నాడు, శ్రమ కలిగినప్పుడు కూడా మరి నిశ్చయముగా నా దేవుడు ఉన్నాడన్న విశ్వాసాన్ని బట్టి వారు ఆనందాన్ని కోల్పోరు, మనశ్శాంతిని కోల్పోరు, విశ్రాంతిని కోల్పోరు. అది విషయం. అర్థమైందా? సర్వకాల సర్వావస్థల యందు
ఒకే విధంగా ఆనందించగలుగుతారు. ఎవరండి? దేవునిలో ఉన్నవాళ్ళు, దేవుని మీద ఆనుకున్నవాళ్ళు, ప్రభువులో ఆనందాన్ని ఎత్తుక్కున్నోళ్ళు. లోకమిచ్చే ఆనందం అల్పమైంది. అప్పుడే పండగ చేసుకుంటారు, మరుసటి రోజే తన్నుకొని రోడ్డు ఎక్కుతారు. అప్పుడే కుటుంబం అంతా కలిసి చేతులు బట్టి మా ఇల్లంతా పండగని పాట పాడతారు. మళ్ళా 3 రోజుల్లోనే మొత్తం తన్నుకొని ఎవడు కాపురం వాడు పెట్టుకుంటారు. అంతా అంతే. లోకం అంతా, దాని ఆనందం అంతా మాయ. కానీ దేవుడిచ్చే ఆనందం స్థిరమైంది. అది అన్ని సమయాలలో, పెను తుఫానుల్లో ఒకే రకంగా ఉంటుంది, నిమ్మళమైన పరిస్థితుల్లో ఒకే రకంగా ఉంటుంది. ఆ పెదవుల మీద చిరునవ్వు చెరగదు. అది దేవుని బట్టి కలిగే ఆనందం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ప్రభు అయిన క్రీస్తునందలి ఆనందం, ఆయన యందలి విశ్వాసమును బట్టి ఏర్పడే ఆనందం. 3. 4వది లోకమిచ్చే ఆదరణ, దేవుడిచ్చే ఆదరణ. నీ సమస్యలను బట్టి ఎవరికైనా నువ్వు చెప్పావనుకో, ఫస్ట్ టైం, అయ్యయ్యో నిజమా, అంత జరిగిందా, అయ్యో పాపం అని ఒకసారి ఆదరిస్తారు. మళ్ళీ రెండోసారి నీ సమస్యలు చెప్పావనుకో, ఆ మనిషి కనపడ్డప్పుడు సగం తగ్గిద్ది. మూడోసారి చెప్పావనుకో 30 తగ్గిద్ది. 4గోసారి కూడా చెప్పావనుకో మొత్తం పోయిద్ది. పోయి పద్దాకలు నేను కనపడ్డప్పుడల్లా నీ బాధలు చెబుతున్నావు, నా బాధలు నాకున్నాయి, నీ సోపు నేనే ఆడినేది, నాకు మెంటలెక్కేటట్టుంది, దండం పెడతా పో అంటారు. ఏమన్నా అర్థమైందా? అది పరిస్థితి. కానీ ప్రభు అట్లా కాదు. మనల్ని ఆదరించడానికి ఎల్లప్పుడూ ఆదరణకర్త మనకు తోడుగా ఉన్నాడు. ఆయన పని ఆదరించుట. అచ్చంగా అదే డ్యూటీ పెట్టుకొని కూర్చున్నాడు ఆయన. మరి ఆదరణకర్త అంటే ఏం చేస్తాడు? మరి ఆయన పేరే ఆదరణకర్త అంటే ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆయన నిశ్చయంగా మనల్ని ఆదరించువాడై ఉన్నాడు. అది కూడా నువ్వు ఎన్నిసార్లు వేదనతో ఆయన ముందుకు పోయినా అన్నిసార్లు నిన్ను ఓదార్చి, ఆదరించి, ధైర్యపరిచి, వెన్నుతట్టి మళ్ళా యుద్ధ భూమిలో నిన్ను నిలబెట్టుటకు సమర్థుడు పరిశుద్ధాత్మ. కాబట్టి లోకంలో దొరికేవన్నీ కూడా టెంపరీ, దేవుళ్ళలో దొరికేవన్నీ పర్మనెంట్. అందుకే ఈ 4 పర్టికులర్గా ధ్యానిస్తే ఒక అంశం అని చెప్పాను. దేవునికి స్తోత్రం. సరే, అది చెప్పాలని నేను ఈ వచనం చదివించలా, అది చెప్పాలని చదివించలా. అసలు సంగతి ఇంకొకటి ఉంది, అది ముఖ్యమైనది, దాన్ని చెప్పాలని ఈ వచనం ఎత్తుకున్నాను. 2వ మాట అన్నాడు, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. మన సహనం జనానికి ఎందుకు తెలియాలి? మన సహనం జనానికి ఎందుకు తెలియాలి? తెలియబడనీయుడి అన్నాడు. సహనం అన్న దగ్గర మృదుత్వము అన్నాడు. సహనము, మృదుత్వము అంటే పెట్టరేగకుండా, సాఫ్ట్ మైండ్తో మృదువుగా వ్యవహరించడం అనేది ఇతరులు మీలో చూడాలి అన్నాడు. మనం కొన్ని పరిస్థితులు మనకి ఏర్పడినప్పుడు మన మృదుత్వం కోల్పోతాం, మన సహనాన్ని కోల్పోయి బయటపడతాం. కానీ ఇక్కడ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ ఆనందించండి ప్రభువునందని చెప్పి, 2వది మీరు మృదువుగా వ్యవహరించడం అనేది అన్ని వేళలా కలిగి ఉండండి అన్నాడు. మృదువుగా వ్యవహరించటం, మృదుత్వము అంటే సున్నితత్వం, సహనము కలిగిన తత్వం, పేలిపోయే తత్వం కాదు, బయటపడే తత్వం కాదు. కొంతమంది మృదువుగా మాట్లాడతారు చూడండి, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. కొంతమంది మాట్లాడితే శాంత స్వభావం కలిగిన వాడికి కూడా మెంటలెక్కిద్ది. ముఖ్యంగా లేడీస్ దగ్గర ఈ పనితనం బాగుంటుంది. ఒకరిని కదిలించాలంటే, హస్బెండ్ని కదిలించాలంటే వాళ్ళ తర్వాతే అరికాల్లో ఉన్నదాన్ని నడినెత్తికి తీసుకొచ్చి పటాపట కొట్టిందాకా తీసుకొచ్చే పనితనాలు కలిగిన లేడీస్ కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. జెంట్స్ కూడా ఉన్నారు, రెచ్చగొట్టే టైప్ వాళ్ళు. కొంతమంది మాట్లాడితే శాంత స్వభావం కలిగిన వాడికి కూడా నా క్షణానికి ఎక్కిద్ది. ఏంటిది? తిక్క. కొంతమంది మాట్లాడితే నడినెత్తికి ఎక్కిన తిక్క కూడా దిగిద్ది. దేవునికి స్తోత్రం. ఏమంటారు? అవునా కాదా? నేను చెప్పేది వాస్తవం. ఆ టైప్ వాళ్ళు ఉంటారు. కొంతమంది మాట్లాడితేనేమో ఎక్కిన తిక్క దిగిద్ది,
దాన్ని ఏమన్నారంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును, సామెతల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మృదువుగా వ్యవహరించటం, సహనము కలిగి వ్యవహరించటం, సాత్వికంగా వ్యవహరించటం అనేది ప్రజలు చూడాలి. ఎందుకంటే లోకము మిమ్మల్ని చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచి అది కూడా మీ మార్గములో నడవాలి అంటే ఖచ్చితంగా మీలో కొన్ని సంగతులు అది చూడాలి. ఏది చూడాలి? లోకం చూడాలి. ఏం చూడాలి? ఎల్లప్పుడూ ప్రభువునందు మనం ఆనందించటం చూడాలి. లోకం ఉసురు ముఖం వేసుకొని మనమే దరిద్ర కొట్టు ఫేసులు వేసుకొని ఏడుచుకుంటా సీజుకుంటా చండాలంగా వాళ్ళకి కనపడితే మీకు ఒక దండం, మీ యేసు ప్రభువుకు ఒక దండం అంటారు. దేవునికి స్తోత్రం. వాడు నీతో పాటు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే సోదరుడా, ఆమె నీతో పాటు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే ప్రతికూలతలలో సైతము నీవు ప్రభువులో ఆనందిస్తూ ఉండాలి. నేను ప్రభువులో ఆనందిస్తూ ఉండాలి. అది ఒక పెద్ద ఆకర్షణ. నేను చెబుతున్నా, అంతకు మించిన ఆకర్షణ ఇంకోటి లేదు. అనుకూలతలలోనూ ప్రతికూలతలలోనూ నువ్వు ప్రభువును బట్టి సంతోషంగా కానీ, నెమ్మదిగా కానీ, ఆనందంగా కానీ, ఆదరణగా కానీ నువ్వు లోకానికి కనపడితే వాడికి అది కోటి వరహాల ప్రశ్న. అతనికి వచ్చిన ఆపదలు నాకు వస్తే ఖచ్చితంగా పిచ్చి హాస్పిటల్లో చేరేవాడిని, ఖచ్చితంగా పిచ్చి హాస్పిటల్లో చేరేదాన్ని. కానీ అన్ని ఆపదలు కలిగి ఉండి కూడా ఆ వ్యక్తి ఎలా నవ్వగలుగుతున్నాడు, ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాడు, ఎలా సంతోషంగా ఉండగలుగుతుంది? ఖచ్చితంగా ఆ వ్యక్తికి వచ్చినటువంటి ప్రతికూలతలు నాకు ఎదురైతే ఖచ్చితంగా నేను అందరినీ కొడుదునేమో, కానీ ఎవరిని కొట్టకుండా, కనీసం నోరు జారి తిట్టకుండా అంత మృదువుగా, అంత సెన్సిటివ్గా, అంత సున్నితంగా, అంత సహనంగా ఎలా ఉండగలిగారు? ఇలా ఉండగలిగారంటే ఇది మామూలు శక్తి కాదు. ఇది నిజంగా వారు సేవిస్తున్న దేవుని ద్వారా వాళ్ళకు లభించిన శక్తి అని అన్యజనులకు అర్థమైనప్పుడు, అక్క నీతో పాటు నిన్ను కూడా నువ్వు వెళ్ళే చర్చికి వస్తాను. ఎందుకమ్మా? ఎందుకంటే నేను నీ జీవితాన్ని చూస్తా ఉన్నాను. ఎలాంటి ప్రతికూలతలలో కూడా నీ పెదాల మీద చిరునవ్వు పోవటం లేదు. చాలా సంతోషంగా ఉంటావు, నింపాదిగా ఉంటావు. నీకున్న సమస్యలు 24 ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టుకొని మాలాంటి వాళ్ళ సమస్యలను ఆదరిస్తూ ఉంటావు, ధైర్యపరుస్తూ ఉంటావు, వెన్నుతడతా ఉంటావు, నిబ్బరపరుస్తూ ఉంటావు. నిజంగా నిన్ను చూస్తుంటే నీ దేవుడు ఎంత గొప్పోడో, ఆయన యందు ఎంత విశ్వాసం ఉందో, నీకు ఎలాంటి శాంతిని ఇవ్వగలిగాడో నాకు అర్థమవుతుంది. ఆ దేవుడు నాకు కావాలా, కానీ నీ వెంటబడి రావాలి. ఆమెన్, ఆమెన్. అలా కాకుండా నువ్వే ఈశ్వరమంట తిరిగితే, అలా కాకుండా నువ్వే ఉసురు ముఖం వేసుకొని తిరిగితే, అలా కాకుండా నువ్వే తుమ్మల్లో పొద్దుపడిసే ముఖం వేసుకొని తిరిగితే, ఆ ముఖం వేసుకొని చర్చికి వస్తావా నువ్వు అడిగితే, అప్పుడు ఆ మనిషి ఏమంట, ముందు నువ్వు పోయి నువ్వు సంతోషంగా ఉండమ్మా, నిన్ను చూస్తేనే సగం ఏడిపోతుంది మాకంటారు. ఎందుకు జనములకు తెలియబడాలి? మన ఆనందం తెలియబడాలి, మన సహనము తెలియబడాలి, మన మృదుత్వం తెలియబడాలి. ఎందుకంటే వారు కూడా ప్రభువుని విశ్వసించున్నట్లు, పరలోకమందున్న తండ్రిని మహిమపరచున్నట్లు అన్యజనుల ఎదుట, ప్రజల ఎదుట మన వెలుగు ప్రకాశించాలి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము అది మనలో వ్యక్తం కావాలి. అప్పుడే అన్యజనులు దేవుని తట్టు తిప్పబడతారు. మనం అట్టివారమై ఉండకుండా మనం ఎట్టి మాటలు చెప్పిన ఆత్మలు కదలరు. ఇది వాస్తవిక సత్యం. చెవులు గలవారు విందురుగాక. 2 మాటలు అయిపోయినాయి. 3వ మాట చూద్దాం. ఏమన్నాడు? ప్రభు సమీపంగా ఉన్నాడు అన్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు అంటే రాకడ సమీపంగా ఉందని అనుకోవచ్చు. అంతకంటే మరి శ్రేష్టముగా ప్రభు ఎల్లప్పుడూ నీకు దగ్గరగానే ఉన్నాడని అర్థం కూడా చెప్పుకోవచ్చు. రాకడ సమీపమైంది అన్నది నిజమే. అంతకంటే శ్రేష్టంగా ప్రభు ఎప్పుడు నీకు సమీపంగానే ఉన్నాడు అన్నది కూడా వాస్తవమే. ఎందుకంటే యేసు ప్రభువే వాగ్దానం చేశాడు అనేక చోట్ల. మచ్చు తునకలాగా 2 ముక్కలు చెప్పుకోవచ్చు. మత్తయి సువార్త 18:18, అదే మత్తయి సువార్త 28:19. ఒకసారి చూసుకోవచ్చు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేన్ని గూర్చేనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. అది కూడా అండర్లైన్ చేసుకోండి.
అక్కడే కిందికి చదివితే సరిపోయింది నాయన. 20వ వచనం చదువు. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఉండబోతున్నాను అన్నాడా? ఉండే అవకాశం ఉందన్నాడా? ఉంటానయా అన్నాడా? ఉంటానయా అన్నాడు. తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామియే. తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామియే. తంబుర సితారనాదముతో దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని వాగ్దానం చేశాడు? ఆయన నామంలో ఇద్దరు కూడి ఉంటే వారి మధ్యలో అబద్ధాలు చెబుతాడా? నిజంగా ఉంటాడా? సరే వదిలే. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదువు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇప్పుడు యుగ సమాప్తి దాకా మనతోనే ఉంటాడంట. ఇది ఎంత వింతైన విషయమో చూడండి. ఇప్పుడు మా నాన్న ఈ వాగ్దానానికి పొందినవాడా పొందనవాడా? మా నాన్న కూడా విశ్వాసే, మారు మనసు పొందాడు, బాప్తీసం పొందాడు, ప్రభు మార్గంలో కొనసాగాడు, ప్రభు బలలో చేసాడు, ప్రభువును ఆరాధించాడు. ఇప్పుడు యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నానన్న వాగ్దానం మా నాన్నకు వర్తించిద్దా వర్తించదా? మరి మా నాన్న ఇక్కడ లేడుగా, పరదేశంలో ఉన్నాడుగా. నీకు తెలుసా? పరదైసులో కూడా యేసయ్య సన్నిధి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడుంది? పరదైసులో కూడా యేసయ్య సన్నిధి ఉంది, భూమి మీద కూడా యేసయ్య సన్నిధి ఉంది. పరదైసులో దేవుని సన్నిధి ఉంది, యేసయ్య సన్నిధి ఉందంట. నీకు రుజువు ఏంటంటే, పౌలు మహనీయుడు అన్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని మిగుల ఆశగా ఉన్నది అన్నాడు. అంటే ఆయన వెళ్ళిపోతే ఆడికి వెళ్ళిపోవాలి, పరదైసుకి వెళ్ళిపోవాలి. పరదైసుకి వెళ్ళిపోతే అక్కడ క్రీస్తు ఉంటాడు, ఆయనతో నేను ఉండాలి అని అంటున్నాడంటే పరదైసులో యేసయ్య ఉన్నాడని అర్థం. యేసయ్య సమీపించడాన్ని తేజస్సులో ఉన్నాడు, అలాగే పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు, అలాగే పరదైసులో పరిశుద్ధుల మధ్యలో ఉన్నాడు, భూమి మీద కూడా ఇద్దరి మధ్యలో ఉన్నాడు, భూమి మీద నీతో కూడా ఉన్నాడు, నాతో కూడా ఉన్నాడు. యేసు మనందరితో కూడా ఉన్నవాడు. నా మాటలు కాదు, ఇది లేఖనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు సమీపంగా ఉన్నాడు, ఆయన నీకు దూరంగా లేడు, ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, ఆయన నీతో కూడా ఉన్నాడు. తన ఆత్మ ద్వారా మనతోనే ఉన్నాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ ద్వారా మనతోనే ఉన్నాడు యేసయ్య. అందుకని అంటున్నాడు, ప్రభువు సమీపముగా ఉన్నాడు గనుక దేనిని గూర్చి చింతపడకుడి గాని. ప్రభు సమీపంగా ఉన్నాడు గనక దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 3 చేయమని చెప్పాడండి. 1, మర్యాదగా ఆనందంగా ఉండండి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. మళ్ళా చెబుతాను, మీకు ఒకసారి చెప్తే ఎక్కదు కదా, అందుకని రెండోసారి కూడా చెప్తున్నాను. ఆయనే చెప్పాడు, మరలా చెప్పుదును. 1, రెండవది మీ సహనము మీ మృదుత్వము సకల జనులకు తెలియబడనీయుడు. 2, మూడవది దేనిని గూర్చి చింతపడకుడి గాని మీరు ఎదుర్కొంటున్న ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. చింతపడకుడి అనేది 3వ మాట అయితే, మీ విన్నపాలు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనా విజ్ఞాపనల చేత తెలియజేయండి అనేది 4వదైద్ది. ఓకేనా? ఇలా చెయ్యండి అని 4 చెప్పాడు. నంబర్ 1 మీరు చెప్పండి పెద్దగా, ఏడవండి. రైట్, ఆనందించండి. రైట్. 1. రెండవది మృదుత్వము సహనము సకల జనులకు
రెండు. మూడవది ఏడవండా, చింతించండా. చింతింపకుడి, ఏడవకుడి, బాధపడకుడి, దుఃఖపడకుడి, కృంగిపోకుడి, కుమిలిపోకుడి, భయపడకుడి, జడియకుడి, వెరువకుడి. ఓకే, చింతింపకుడి. 3. నాలుగవది, ఏదైనా ప్రతి విషయమును గూర్చి ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ సంగతులన్నీ ఆయనకు తెలియజేయండి, ఎందుకంటే ఆయన నీకు దగ్గరలోనే ఉన్నాడు. ఆయన నీకు దగ్గరలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ ప్రక్కనే నడుస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనకు ఆయన దగ్గరలోనే ఉన్నాడు కానీ మనమే ఆయనకు దూరంలో ఉన్నాం. అది బాధ. ఇది ఎక్కడి తెలివిరా? ఆయన మనకు దగ్గరలో ఉండటం ఏంది, మనం ఆయనకు దూరంలో ఉండటం ఏందిరా? వెర్రిమాలోకం అనిపిస్తుందా? ఆయన మనకు దగ్గరలో ఉన్నాడు అన్నప్పుడు మనం కూడా ఆయనకు దగ్గరగా ఉన్నామని కదా అర్థం. ఆయన మనకు దగ్గరలోనే ఉన్నాడు కానీ మనమే ఆయనకు దూరంగా ఉన్నాం అనే మాట కరెక్టేనా? భాషా ప్రకారం తప్పు కదా. అంటే నేను చెప్పే అర్థం ప్రకారం రైటే అవుతుంది. ఆయన మనతోనే ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు కానీ మన హృదయములు ఆయనకు దూరంగా ఉన్నాయి. అర్థమైందా? అందుకే యేసు నీ కోసం వెతికే నా ప్రాణం అని పాడుకున్నా కొన్ని సంవత్సరాల క్రితం. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువక లేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువక లేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. చాలు. కార్డు పట్టుకోవేరా ప్రసన్న, పట్టుకోరా, కథ సపోర్ట్ చెయ్యి. దేవునికి స్తోత్రం. మావాడాలండి. ఎక్కడొచ్చాగాం ఏమో. ఎందుకు ఇవన్నీ చేయమంటున్నాడంటే ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన మనకు సమీపమే కానీ మన హృదయాలే దూరంగా ఉన్నాయి. అయ్యే దగ్గర కావాలి యేసు ప్రభువుకి. ఏం చేద్దాం, మన హృదయాలు ఆయనకు అందుబాటులో లేవు. ఎందుకో చెబుతా. అసలు సంగతి అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. ఈ 4 చేయమన్నాడు. మొట్టమొదటిది, రెండవది, మూడవది, 4వది అన్ని ఆయనకు తెలియజేయండి, ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నాడు. మీరు తెలియజేస్తే ప్రతిదీ చింతపడకుండా ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన మనవులు విన్నపాలు ఆయనకు తెలియజేస్తే ఒకటి జరిగిద్దంట. ఏందో చూడు. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము. అప్పుడు చదువు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. సమస్త జ్ఞానమునకు మించిన ఎవరి సమాధానము? దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అక్కడండి మన అంశం స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు దాకా చెప్పింది పునాది. జస్ట్ అక్కడ ఉన్న వచనాలని టచ్ చేసి ఒక 2 అంశాలు మీకు ఉపయోగపడితే రాసుకుంటారని చెప్పా. ఫస్ట్ చెప్పిన దానిలో ఒక అంశం ఉంది. లోకం చూపే 4 విధములైనటువంటి సంగతులు, దేవుడు చూపే 4 విధములైన సంగతులు ఏవి మనకు శ్రేష్టమో ఫస్ట్ అంశం చెప్పా, అయిపోయింది. రెండో అంశం ఏంటంటే ఇక్కడ చెప్పిన 4 సంగతులు ఏం చెప్పాడు? ఆనందించండి అన్నాడు,
సహనాన్ని, మృదుత్వాన్ని తెలియజేయండి అన్నాడు సకల జనులకు. చింతపడొద్దన్నాడు. 4వది ప్రతిదీ ఆయనకి తెలియజేయండి అన్నాడు. ఆ 4 వివరిస్తే ఒక అంశం, దాన్ని పక్కన పెడితే ఇప్పుడు నేను చదివించే వచనం వైపు మీ దృష్టి పెట్టండి. మనం ఆయనకు ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మన మనవులు తెలియజేస్తేనంట, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మన హృదయమునకును మన తలంపులకును కావలి ఉండును అన్నాడు. ఇక్కడ ప్రశ్న పుట్టింది నాకు. హృదయానికి తలంపులకు కావలెందుకు? ఇదండి నేను చెప్పాలనుకుంది మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయ తలంపులకు కావలెందుకు? కావలి దేనికి పెట్టాలి అసలు? ఏబు గ్రంథం చూస్తే సాతానే దేవునితో డైరెక్ట్గా చెప్తున్నాడు. ఏబు ఊరకనే నీతిమంతుడాయనా, నీవు అతనిని ఆశీర్వదించుట చేతనే అని ఓ మాట అన్నాడు. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి కదా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎన్నిటికి కంచె వేయబడింది? అతనికి అంటే పర్సనల్గా, వ్యక్తిగతంగా మనకి చుట్టూ దేవుని కాపుదల. కంచె అంటే కాపుదల అండి. కంచె అంటే ముళ్ళ కంచె అనుకునేది. దేవునికి స్తోత్రం. కంచె అంటే కాపుదల. ఏబుకు కాపుదల ఉంది, ఏబు ఇంటి వారికి కాపుదల ఉంది, ఏబుకు కలిగినటువంటి సమస్తానికి చుట్టూ కాపుదల ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అన్నిటి చుట్టూ కంచె వేశావు కదా అన్నాడు. దేవుడు కాపుదల పెడితే మనకి పెట్టాలి, మన ఇంటి వారికి పెట్టాలి, మనం కలిగి ఉన్న వాటన్నిటికీ కాపుదల పెట్టాలి. అది ముఖ్యం. ఇదేందండి హృదయ తలంపులకు కావలి అంటాడు, దానికి కాపలా ఎందుకు? అది కూడా ఏమిటట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమట. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయము యొక్కయు తలంపుల యొక్కయు వాటికి కావలి ఉంటుందట, కాపలా పెడతాడంట. ఎందుకు ఇది అవసరం అన్న ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పి నేను మాయమవుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. మరలా మీరు నన్ను వెతకవద్దు అంటే షెడ్డు వెనక్కి వచ్చి మీరు నన్ను వెతుకటం మొదలు పెడతారు కదా, అందుకని మీరు నన్ను వెతకవద్దు. మర్యాద కాదు, కోటాలు దగ్గరికి వచ్చినాయి, ముందే చెబుతున్నా. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పాయింట్ చూద్దాం. విచిత్రమైన విషయం ఏంటంటే, అసలు కాపుదల కావాల్సిందే వాటికి. కాపుదల అనేది కావాల్సిన కొన్ని ముఖ్యమైనవి, సెన్సిటివ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి హృదయము, దాని యొక్క తలంపులు. వాటికి కాపుదల అవసరం. ఎందుకు అవసరమో చెప్తా. ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. ఆదికాండం 6వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి. తీసుకున్నారని అనుకుంటున్నాను. 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జస్ట్ పేజీ తిప్పండి. 9వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము 21వ వచనం చూడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆజ్ఞానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి? 8:21లోనేమో వారి హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. మరో చోట అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అది ఎక్కడుందో? ఏడో ఉంది మొత్తానికి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాలు చూడొచ్చు.
హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఆ. అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? రైట్. ఇప్పుడు ఈ 3 వచనాలను పక్కపక్కన పెట్టి చూస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. వారి నరుల హృదయము వారి బాల్యము నుండి చెడ్డది 2. మూడవది అక్కడ చెప్పాడండి, నరుల హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు కేవలము చెడ్డది. ఇది కావాలి మనకి. ఈ 3 కలిపి చదువుకుంటే మన హృదయ రహస్యం బయటపడుతుంది. ఏంటంటే, మన హృదయము నుండి వెలువడేటువంటివన్నీ కూడా మన హృదయం యొక్క తలంపులలోని ఊహంత కేవలము చెడ్డదట. మరి ఇప్పుడు కాపలా పెట్టాల్సింది దేనికి? ఏబుకి, ఏబు ఇంటి వారి అందరికీ, ఏబు కలిగిన సమస్తానికి చుట్టూ కాపుదల ఓకే. మరి వీటి చుట్టూ కాపుదల ఉన్నా కూడా ఏబు హృదయంలోని ఆలోచనల వల్ల ఈ కాపుదల లెగిసిపోవాల్సి వచ్చింది. అర్థమైతే ధన్యులే. ఏబు హృదయములో ఏర్పడిన ఆలోచనల ప్రభావం వలన ఏబుకు చుట్టూ ఉంచిన కంచె కూడా దేవుడు తీసేయాల్సి వచ్చింది. ఎందుకు? ఏబు ఇంటి వారికి, ఏబు కలిగిన అంతటికి చుట్టూ దేవుడు కంచె అయితే వేశాడు, కానీ ఏబు హృదయం యొక్క ఆలోచనల విషయంలో కంచె వేయబడలేదు. ఏబు హృదయాలోచనలు అదుపు చేయబడలేదు. ఏబు హృదయములోని తలంపులు, అందులోని ఊహ అదుపు చేయబడలేదు. దాని ఎఫెక్ట్ ఏబు మీద పడింది. సాతాను ఏబుని ముట్టడానికి వచ్చినప్పుడు ఏబు చుట్టూ, అతని ఇంటివారి చుట్టూ, అతని కలిగిన సమస్తం చుట్టూ కంచె వేయబడినట్టు గుర్తించాడు, గాని ఏబు హృదయం యొక్క ఆలోచనలకు, తలంపులకు కంచె వేయబడ్డట్టు అపవాది చూడల. అందుకని వాడి అస్త్రాలని ఏబు హృదయాలోచనల మీద పెట్టాడు. దానివల్ల ఏం జరిగిందో తెలుసా? ఏబు అన్ని నెగిటివ్ తలంపుల్లోకి వెళ్ళిపోయాడు. ఉన్న పరిస్థితులన్నీ అద్భుతంగా ఉన్నాయి, పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయి, కానీ ఏబు హృదయాలోచనలు మాత్రం వెలవెల పోతా ఉన్నాయి. ఎందుకో తెలుసా? నెగిటివ్ థాట్స్తో నింపబడ్డాడు. ఆ నెగిటివ్ థాట్స్ని మన లోపలికి పంపించేది సాతానని చాలాసార్లు మీకు చెప్పా. అర్థమైందా? మీరు బైబిల్ మొత్తం పరిశీలించి చూడండి. కేవలం హృదయంలోని తలంపులను బట్టి కొంతమంది బుక్ అయ్యారు. హృదయంలోని తలంపులను బట్టి కొంతమంది తప్పులు చేశారు. తప్పులు చేయటానికి ముందు తలంపు ఎక్కడ పుట్టిద్దో తెలుసా? హృదయంలో పుట్టిద్ది. ఒకడు ఒక వ్యభిచారం చేయాలనుకున్నాడు అనుకో, ఫస్ట్ ఏం చేస్తాడు? కళ్ళతో చూస్తాడు, హృదయంలో ఇష్టపడతాడు, ఇక లోపల ప్లాన్ చేసుకుంటాడు. ఈ మనిషిని నేను ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, ఏ విధంగా ఆకర్షించాలి, ఏ విధంగా బుక్ చేయాలని వాడు అక్కడ ప్లాన్ లేస్తాడు. ఇది బయటికి కనపడింది. ఇదంతా హృదయంలో జరిగే తంతు. అంటే పాపము క్రియాత్మకం కాకముందు ఎక్కడ జన్మించింది? అది ఎక్కడ రూపుదిద్దుకుంది? అందుకు యేసయ్య అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో, ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును అన్నాడు. అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన ప్రతివాడు ముందు హృదయంలో ప్లాన్ చేసుకుంటాడు. హృదయంలో వాడు ఊహల్లోకి వెళ్ళిపోతాడు. ఆ ఊహలన్నీ ఎలాంటివంటే వాడు చాలా చండాలంగా కూడా ఆలోచించుకుంటాడు. ఆ బీజాలు అనేవి లోపల పడతాయి. ఒకనాటికి అవి మొలకెత్తి అవి చెట్లయి కాపు కాస్తాయి, ఫలాలు వస్తాయి. ఈ ఫలాలన్నిటికీ బీజాలు అంటే విత్తనాలు ఏడబడుతున్నాయి? హృదయం యొక్క తలంపులు హృదయములో పడుతున్నాయి, తలంపుల్లో పడుతున్నాయి. తలలో పుట్టేవి తలంపులు, హృదయంలో పుట్టేవి హృదయాలోచనలు. ఈ 2 బ్యాలెన్స్ కావాలి. లేకపోతే ఈ రెండిటి ఉత్పత్తి కూడా కేవలం చెడ్డదని చెప్పాడు దేవుడు. ఏమన్నా అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హృదయం నుండి ఉత్పత్తి అయ్యేవి, ఈ తలంపుల్లోంచి ఉత్పత్తి అయ్యేవి 2 కేవలం చెడ్డవి అని చెప్పాడు దేవుడు వాక్యంలో నుంచి. మరి ఇప్పుడు కాపుదల దేనికి అవసరమైంది? హృదయానికి అండ్ తలంపులకి అవసరమైంది. మీరు బైబిల్ అబ్జర్వ్ చేస్తే ప్రారంభం నుండి చివరి దాకా కూడా కేవలం ఈ హృదయం యొక్క తలంపులను బట్టి తేడాపడ్డారు. సింపుల్గా చెప్తా, ఆదికాండం టు ప్రకటన. ఆదికాండంలో హవ్వమ్మ,
తన హృదయంలో ముందే దేవుని విషయంలో నెగిటివ్ తలంపులు కలిగి ఉందని నేను చెప్తున్నా. సాతాను సర్పరూపములో హవ్వ దగ్గరకు రాకముందు హవ్వను మానసికంగా వేటాడాడని మీకు తెలుసా? సర్పములో ప్రవేశించి హవ్వ దగ్గరకు రాకముందు హవ్వ మనసును వేటాడాడని మీకు తెలుసా? కానీ నిజంగా జరిగింది అది. హవ్వ ఆదాము ఇద్దరు భార్య భర్తలు. ముందు ఆదాము చేయబడ్డాడు, తర్వాత హవ్వ చేయబడింది. ఈ తోట చెట్ల ఫలములన్నీ మీరు తినండి, కానీ తోట మధ్యన ఉన్న మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలమును మాత్రం మీరు తినొద్దు అని దేవుడు చెప్పాడు ఆదాముకి. ఆదాము ఫిక్స్ అయిపోయాడు. ఆదాము తను ఆ పండుని తినలా, టచ్ చేయలే అసలు. తర్వాత హవ్వ లైన్లోకి వచ్చింది. ప్రక్కటెముకను తీసి హవ్వగా నిర్మించి తీసుకొచ్చి ఇచ్చాడు కదా భార్యగా ఆదాముకి. ఇక ఆమె లైన్లోకి వచ్చిన తర్వాత ఆదాము దేవుడు చెప్పిన ఆజ్ఞ హవ్వకు చెప్పాడు. అమ్మాయి హవ్వ, ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నిటిని కూడా మనం నిరభ్యంతరంగా తినవచ్చును. ఒక్క చెట్టు మాత్రమే మనకు అడ్డగించబడింది, రద్దు చేయబడింది, నిలుపు చేయబడింది. అది మంచి చెడుల తెలివినిచ్చేటువంటి చెట్టు. ఆ పండు మాత్రం మనం తినకూడదు, జాగ్రత్త అని చెప్పాడు. రోజు సహవాసం చేస్తా ఉన్నారు భార్యాభర్త ఇద్దరు. దేవుడు వస్తున్నాడు సాయంత్రం చల్లబూట, ఇద్దరు కలిసి ఆయన ఎదుర్కొంటున్నారు. ఆలాజాలంగా సహవాసం జరుగుతుంది. దేవుడు చాలా మంచివాడుగా కనిపిస్తున్నాడు ఆదాం హవ్వలకి. కానీ హవ్వ మనసులో ఒక్కటి ఉంది, ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమ కలిగిన దేవుడు, అది ఎందుకు తినొద్దన్నాడు అనే బాణాన్ని ఈడు కొట్టాడు. అది తింటే ఏదో మాకు ఏదైనా ఉపయోగం ఉందేమో ఆయన అంటే చెప్పాడు, అది తినమని మీరు చచ్చేదరని చెప్పాడు. ఎందుకు అంత భయం పెట్టాడు? ఒకవేళ అది తింటే మేము గొప్పోళ్ళం అయిపోతామేమో. అవుతుండొచ్చు కదా, అలా అయి ఉండొచ్చు కదా. దేవుడంతా బాగానే ఉన్నాడు, కానీ ఈ ఒక్క ఆజ్ఞ పెట్టకపోతే సూపరో. కానీ ఈ ఒక్క ఆజ్ఞ పెట్టి కొంచెం కొద్దిగా అరమరిగా పెట్టుకున్నాడే దేవుడు. ఈ తలంపు ఎవరిలో వచ్చింది? హవ్వలో వచ్చింది. ఏ అభిప్రాయం వచ్చింది? ఆదాముకున్న సదభిప్రాయం దేవుని విషయంలో హవ్వకు లేదు. ఎందుకో చెప్తా. షాలేము రాజన్న మంచోడు కాదు అనే అభిప్రాయం నీ దగ్గర ఉందనుకో. ఎవడన్నా ఒకడొచ్చి షాలేము రాజన్న ఇలా అలా అని నా మీద 4 మాటలు చెప్పాడు అనుకో, నీకు వెంటనే నమ్ముతావు. ఎందుకంటే ముందే నా మీద నీకు సదభిప్రాయం లేదు. అట్లా కాకుండా ముందే నా మీద నీకు సదభిప్రాయం ఉందనుకో, ఎవడన్నా వచ్చి షాలేము రాజన్న అలా ఇలా అని 4 మాటలు చెబితే చెప్పు తీసుకొని కొడతాను. ఇంకోసారి నాకు కనపడ్డావంటే పో, ఎవడరా నువ్వు, మా అన్న ఏందో మాకు తెలుసా, అసలు ఎవడమ్మన్నా నేను ఇంటికి వెళ్ళి బయటికి పోయి మాట్లాడు అంట. ఒక వ్యక్తి మీద సదభిప్రాయం ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఎవడన్నా నెగిటివ్గా మాట్లాడితే ముందు రివర్స్ అవుతాం, ఫైర్ అవుతాం. అలా అవ్వలేదు, ఆమోదించామంటే ముందే ఆ వ్యక్తి మీద మనకు సదభిప్రాయం లేదని అర్థం. ఇంకేమన్నా వివరించి చెప్పాలా? సరిపోయిద్దా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు సర్పంలోనికి సాతాను ప్రవేశించి హవ్వ దగ్గరకు వచ్చి, ఇది నిజమా? ఈ తోటలోని చెట్ల ఫలములలో ఏదైనా తినొద్దని దేవుడు మీకు చెప్పాడా? చెప్పాడని వాడికి తెలుసు. వాడికి ఎందుకు తెలియదు? వాడికి తెలుసు. అందుకే క్వశ్చన్ మార్కుతో వచ్చాడు. ఏదైనా తినొద్దని చెప్పాడా ఏదన్నా అంటే, తినొద్దని చెప్పాడు. ఆయన అంతే చెబుతాడు, నాకు తెలుసు, అందుకే నేను అడిగా. తోటలోని చెట్ల ఫలములన్నీ తినొచ్చు అన్నాడు. మంచి చెడుగా తెలియనిచ్చేటువంటి ఆ వృక్ష ఫలమును మాత్రం తినొద్దు అన్నాడు. ముట్టొద్దని కూడా అన్నాడు. అబ్బో అక్కాయ్, ఇంకొక ఆకు ఎక్కువ ముట్టడం కూడా, టచ్ కూడా చేయొద్దు అన్నాడు. అనకేం చేస్తాడు? ఎందుకో తెలుసా? అది తినకపోతేనేమో ఈ జంతువులా తిరుగుతారు, తింటే మీరు కూడా దేవుని వంటి వారు అవుతారు, దేవతల వలె అవుతారు. అందుకని తినొద్దు అన్నాడు. అది మీ మీద ఆయనకున్న ప్రేమ, అది మీ మీద ఆయనకున్న
కనికరం, అది మీ మీదున్న మంచితనం ఆయనకి. అన్నాడు వాడు. ఏమన్నా ఆగిందా? వెంటనే ఆమెకి ఏమనిపించిందో తెలుసా? అది కథ. నాకు ఫస్ట్ నుంచి డౌటే. శాలేమన్నా చెడ్డోడు అని ఎవడన్నా చెప్తే ముందే నీకు నా మీద దురభిప్రాయం ఉందనుకో, ఆ 4 ముక్కలు విన్నప్పుడు అది అనుకున్నా, నాకు ఫస్ట్ నుంచి తేడానే. అదే అభిప్రాయం లేకపోతే 4 మాటలు చెప్పినప్పుడు ఏం చేస్తా? చెప్పు తీసుకుని ఎవడన్నా పో అంట. ఇప్పుడు హవ్వ ముందే దేవుని విషయంలో తన హృదయాలోచనల్లో తేడా పడి ఉండకపోతే, సర్పము ఆ మాట చెప్పినప్పుడు హవ్వ రెండవ డైలాగ్ ఏంటో తెలుసా? నాకేం తొందర లేదు, సాయంత్రం చల్లవేళ మా నాన్న వస్తాడు, మా నాన్నను అడుగుతా, అన్నీ తినమన్నా నువ్వు ఇది ఎందుకు తినొద్దన్నావు అని అడుగుతా. ఎందుకంటే మా నాన్న చాలా మంచోడు, మా తండ్రి చాలా మంచోడు, మా తండ్రికి చాలా ప్రేమ కలిగినోడు, ఇన్ని తినమనిచ్చినోడు, ఆ ఒక్కటెందుకు తినొద్దన్నాడు? అది తింటే ఎందుకు చావు వచ్చింది? మా డాడీని అడిగి తెలుసుకుంటా. ఎందుకంటే మా డాడీ ఏది చేసినా, మా నాన్న ఏది చేసినా, మా తండ్రి ఏది చేసినా 100% మా మేలు కోసమే చేస్తాడు, మా నాన్న అన్యాయస్తుడు కాదు అని అనుకుని ఉన్నట్లయితే, సదభిప్రాయం ఉన్నట్లయితే, హృదయంలో దేవుని పట్ల మంచి అభిప్రాయం ఉన్నట్లయితే, తన తలంపులోని ఊహ మంచిదై ఉన్నట్లయితే పండు తీసుకోదు. కానీ ముందే డౌట్ ఉంది, ఆ డౌట్కి వీడొచ్చి ఆద్యం పోశాడు, ఫిక్స్ అయిపోయింది, ఎగబడింది. ఇక మన మీద కాదు, చెట్టు మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఆమె తిని మళ్ళీ ఆయన కూడా నాశనం చేయాలిగా, పోయింది ఆయన దగ్గరికి కూడా. ఇప్పుడు చెప్పండి, వేటాడా లేదా? అంటే ముందు దేవుడి పట్ల నెగిటివ్ థాట్స్ వచ్చేటట్టు ఫస్ట్ వాడు మనసును వేటాడి, ఆ తరువాత ఇక భౌతికమైన వ్యవహారానికి వస్తాడనమాట. అసలు ఫస్ట్ వేట అనేది మనస్సులో జరిగిద్ది, అంటే హృదయములో జరిగిద్ది, తలంపులలో జరిగిద్ది. వాడి వేట ఫస్ట్ డైరెక్ట్గా భౌతికంగా రాడు. భౌతికంగా రావాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి, అది లాజిక్. దేవుడు పర్మిషన్ ఇవ్వాలంటే ముందు నువ్వు తలంపుల్లో, హృదయంలో డిస్టర్బ్ అయి ఉండాలన్నమాట. డిస్టర్బ్ అవుతే దాన్ని పట్టుకొని పోయి, అదిగో ఆ మనిషి హృదయంలో ఏం విశ్వసిస్తుందో చూడు, ఆ తలంపుల్లో ఏమనుకుంటున్నాడో చూడు, నేను అవి చేయబోతున్నా, నీకేమన్నా అభ్యంతరమా అంటాడు. ఇక దేవుడు తలుపులు తీయాల్సిందే. అంటే ఇది ఎలాంటిదో తెలుసా? వాడు నీకు వెలపట్టుండి నెగిటివ్ థాట్స్ అనే తలంపులని, వ్యతిరేకమైన తలంపులని హృదయంలోకి వేసి, అవి నువ్వే ఆలోచించేటట్టు చేసి, నీ చేతులతోనే నీకు నిప్పు పెట్టుకునేటట్టు వాడు చేస్తున్నాడన్నమాట. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, కాపుదల అసలు ఎక్కడ ఉండాలి? రైట్, చురుగ్గా ఉన్నారండి, బాగానే వింటున్నారు. కాపుదల ఎక్కడ అవసరం? హృదయానికి తలంపులకి. హృదయానికి తలంపులకి కాపుదల అవసరం. ఇలా ఈ కాపుదల లేనందున ఇక్కడ అపవాది చేతికి చిక్కి హవ్వ దగ్గర నుంచి ప్రతి మానవుడు దెబ్బతింటానే వచ్చాడు. హవ్వ దగ్గర నుంచి ప్రతి మానవుడు డిస్టర్బ్ అవుతానే వచ్చాడు. అసలు ఇదంతా ఎందుకు? ఈ మానవ జాతికి ముందు సృష్టించబడినటువంటి దేవదూతలు జాతి, ఆ దేవదూతల్లో అగ్రగణ్యులుగా గుర్తింపబడిన కెరూబుల జాతి, ఆ కెరూబులలో కూడా అగ్రగణ్యుడిగా గుర్తింపబడిన వాడు అగ్ని రాళ్ల మధ్య సంచరించుచున్నటువంటి కెరూబు, వాడే లూసిఫర్. వాడి హృదయాలోచనల ద్వారా చెడిపోయాడట. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువు. నీ హృదయములో నీవు అనుకుంటివి కదా అంటాడు చూడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క,
నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకపడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి గదా. మనస్సులో, బయటికి అనలా. ఇదంతా స్కెచ్ మనసులో గీసుకున్నాడు, హృదయంలో, ఆలోచనల్లో, తలంపుల్లో గీసుకున్నాడు. ఆ గీసుకున్న ఆ తలంపులకే కేసు రాశాడు దేవుడు. ఇలా అనుకున్న నువ్వు అలా ఎందుకు అయ్యావురా? ఇప్పుడు నేల మట్టుకు నరకబడి పాతాళమునకు త్రోయబడ్డావు, నరకములో ఒక మూలకు నెట్టబడితివే. చూడడి, వాడు అవన్నీ చేశాడా, జస్ట్ అనుకున్నాడా? అనుకున్నాడు. రైట్. బబులోను రాజైన నెబుకద్నెజరు వాడు కోట ప్రాసాదం మీద తిరుగుతూ ఏమనుకున్నాడు? ఆహా, ఈ బబులోను సంస్థానం, ఈ రాజకోట వైభవం అంతా నా మహిమ గదా అనుకున్నాడు. మనసులో అనుకున్నాడంట పాపడు, బయటికి కూడంలా. ఈ తలంపులు ఏడబుట్టినాయి? హృదయంలో, మనస్సులో తలంపులు పుట్టినాయి. పుట్టినందుకు గాను స్వరం వినబడింది. చదువుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏడబుట్టింది ఇప్పుడు? వీడికి ఏడబుట్టింది తెగులు? మీకు దండం పెడతా, పెద్దగా చెప్పండి. హృదయంలో అనండి, మనసులో అనండి, తలంపుల్లో అనండి. హృదయంలో నుంచి ఆలోచనలు వస్తాయి, తలంపుల్లోంచి, మనసులో నుంచి కూడా ఆలోచనలు వస్తాయి. హృదయ ఆలోచనలు అంటారు, మనసు యొక్క ఆలోచనలు అంటారు, తలంపుల్లో ఆలోచన అంటారు. అన్ని అన్నదమ్ములు అనుకోండి, మొత్తం కలిపి దాదాపు ఒకే అర్థంతో కూడినవి. హృదయం యొక్క తలంపులు, మనసు యొక్క తలంపులు. వాడు మనసులో అనుకున్నది కేసు అయింది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి వాడు ఎక్కడ చూశాడు? హృదయంలో చూశాడు. హృదయంలోనే వ్యభిచారం చేసినట్టు కేసు రాశాడు. స్తోత్రం. చెయ్యలేదుగా అనుకున్నాడు అంతే. ఒరే పిచ్చోడ, ఇక్కడ అనుకున్నాడంటే తర్వాత వాడు చేసే పని అదేరా. ఎట్టి పరిస్థితుల్లో వాడు చేస్తాడు. అందుకే ముందు హృదయం యొక్క తలంపులే కంట్రోల్లో ఉండాలి. నెబుకద్నెజరు స్టోరీ చూద్దాం, తీయండి, చూడండి, ఒకసారి చూడండి, ఏం నష్టమేం లేదు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. ఇక అదేదో వచ్చిన దేవులు ఆడుకోండి. 21, 31, 30. చదువు, తొందరగా చదువు. రాజు బబులోనును ఈ మహావిశాల బబులోనను ఈ మహావిశాల పట్టణమున బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోనేను. ఎక్కడ అనుకున్నాడు? తనలో తాను అనుకున్నాడు. దీన్ని ఏమని కేసు రాశాడో తెలుసా? మనస్సున గర్వించిన వాడై. కేసు రికార్డ్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. జస్ట్ మనసులో అనుకున్నాడు, తనలో తాను అనుకున్నాడు. బయట ఎవడికి చెప్పను కూడా చెప్పలా. మళ్ళీ ఆహా ఈ పట్టణం, ఈ వైభవం, ఆహా ఇదంతా అయిపోయిందా? ఆ తర్వాత ఏం జరిగిందో చదువు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుగా నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. చదువు. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. ఒరే, ఏం మనుషులను చూసి నువ్వు అతిశయపడ్డ వాళ్ళు నిన్ను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వల్లే గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు అనగా 7 సంవత్సరములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. అయిపోయింది, బుక్ అయ్యాడు. నిజంగా 7 ఏళ్ళు అతను అడవి జంతువుల మధ్యలో ఉంటాడు. గోళ్లు పెరుగుతాయి, జుట్టు పెరిగింది పిచ్చోడ్లాగా. తర్వాత వాడి పిచ్చి కుదిరిన తర్వాత, వాడి మనసు సరిచేయబడ్డ తర్వాత మళ్ళా రాజు అవుతాడని చెప్తాడు. ఊరక మనసులో అనుకున్నందుకు 7 ఏళ్ళు కేసు, 7 ఏళ్ళు శిక్ష పడింది వాడికి, జైలు శిక్ష పడ్డట్టు పడింది. STS కేసు పడిందంటే ఎన్నేళ్ళు పడుతుంది? మినిమం 7 ఏళ్ళు పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అట్లాంటి శిక్ష అలాంటి టైప్ పడ్డది వీడికి, నెబుకద్నెజరు అనేవాడికి. చూడండి, బయటికి అన్నాడా, మనస్సున నోట ఉండగానే, ఆ మాట నోట బయటికి రాలే, ఇంకా నోట్లో ఉండగానే. ఓకేనా? ఎట్లా బుక్ అయ్యాడో చూడండి, సాతాను ఎట్ట బుక్ అయ్యాడో చూడండి, హవ్వ హృదయంలో ఉన్న తలంపులను బట్టి ఎట్ట బుక్ అయిందో చూడండి. ఇంకెన్ని చెప్పాలి? సరిపోయింది అనుకుంటున్నాను నేను. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? హృదయములో నుండి, మనస్సు యొక్క తలంపులలో నుండి వచ్చినాయి. వాటిని ఎంత తీవ్రంగా తీసుకుంటున్నాడో, వాటి ఫలితం ఎంత భయానకంగా ఉందో. ఏబు సంగతి చూస్తే, నా భార్య ఇంత బాగా చూసుకుంటుంది నన్ను, ఇంత బాగా చూసుకునే నా భార్య రివర్స్ అయి నువ్వు సావా అంటదేమో. పనికి మాలిన తలంపు. నా పిల్లలు 10 మంది పచ్చపచ్చగా కళకళలాడుతున్నారు, రోజు ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఇక వాళ్ళకి ఫుల్ సౌండ్, ఇక వాళ్ళకి రెండో పని లేదు, రోజు ఒకళ్ళ ఇంట్లో ఫంక్షను. ఒక ఇంట్లో గొర్రెను కోసి ఒక ఇంట్లో బర్రెను కోసారు అన్నట్టు. దేవునికి స్తోత్రం. ఇంక రెండో డ్యూటీయే లేదు, డైలీ ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్. దేవునికి స్తోత్రం. ఇంత పండగ చేసుకుంటున్నారు రోజు మా పిల్లలు. వీళ్ళకి ఏమన్నాయి, మొత్తం పోతారేమో, అలా అయిద్దేమో, ఇలా అయిద్దేమో. ఈ బాణాలన్నీ ఎవరి? గర్వపు ఆలోచనలు హృదయం యొక్కయు తలంపులలో నుంచే వస్తాయి. పాపపు ఆలోచనలు, రాసుకోండి మీకు దండం, గర్వపు ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? హృదయం యొక్క తలంపులలో నుంచే వచ్చినాయి, మనసు యొక్క తలంపుల నుంచి వచ్చినాయి. పాపపు ఆలోచనలు యేసు ప్రభు చెప్పాడు పూర్తిగా. ఒకసారి చూడండి, పాపం ఒక తల్లి నాకు తడి చేసుకోవడానికి స్పాంజ్ది ఒకటి ఇచ్చింది. వాళ్ళ ఇంట్లో పెట్టి రోజు దూపం వేస్తున్నట్టున్నారు, ఏడబెట్టట్లా, చేతికి తడి చేసుకోవడానికి ఇచ్చింది. వాళ్ళు ఇయ్యట్లా, నాకేం చేద్దాం? దేవునికి స్తోత్రం. అది పెట్టుకుంటే నోటితో ఎంగిల్ చేసే అవసరం ఉండదు, శుభ్రంగా నీట్గా పేపర్లు తిప్పుకోవచ్చు. ఏం చేద్దాం? నాకు దొరికిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు దొరికారు. నేను ఒక పిచ్చోడిని, నాకు దొరికిన వాళ్ళు ఇంకా పిచ్చోళ్ళు. సరే, ఎక్కడికి వచ్చి ఆగాం? యేసయ్య చెప్పాడు చూడండి, తినేదాని వలన, తినేది మన కడుపులోకి వెళ్ళి మనల్ని అపవిత్రునిగా చేయదు కానీ. చూడండి 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనం చదువు. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, అద్దుగా ఏమేమి వస్తాయో చూడండి. థ్యాంక్ యూ రా, అయ్యిరా, నీకు దండం పెడతా, అయ్యిరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. అద్దుగో, ఈ చెత్తంతా ఎక్కడి నుంచి వస్తుందయా? ఇప్పుడు చెప్పు, కాపుదల దేనికి కావాలి? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు వీటన్నిటి ఉనికి పట్టులాగుంది అది. ఏమండి, ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయంట. ఏమేమి వస్తున్నాయి ఫస్ట్ చెప్పుకున్నాం. గర్వపు ఆలోచనలు అక్కడి నుంచే పుడుతున్నాయి, పాపపు ఆలోచనలు అక్కడి నుంచే పుడుతున్నాయి. మూడవది, కీడు సంబంధమైన ఆలోచనలు కూడా అక్కడి నుంచే పుడుతున్నాయి. గమనించి చూడండి, మనకు మంచి ఆలోచనలు రావటం తక్కువ, దరిద్రపు ఆలోచనలు రావటం ఎక్కువ. ఎంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. శుభకరమైన ఆలోచనలు తక్కువ, శాపగ్రస్తమైన ఆలోచనలు ఎక్కువ. అవునా? ఎందుకో తెలుసా? అక్కడ మొలకెత్తితేనే మనం పెందలాడ ఒక దారి అయ్యేది. అందుకని వాడు గురి ఎక్కడ పెడతాడో తెలుసా? మన బాడీకి కాదు, హృదయానికి, ఆలోచనలకు పెడతాడు. క్రొత్త నిబంధనలో మనకు లభించిన ధన్యత ఏమిటంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన ధన్యత ఏంటంటే, మనము గాని ప్రతి సంగతిని గూర్చి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత మన మనవులు ఆయనకు తెలియజేస్తే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అంటే
సమస్త జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం, మనుష్య జ్ఞానం, దయ్యపు జ్ఞానం, సకల జ్ఞానములు, సైతాను జ్ఞానం, అన్ని జ్ఞానములకు మించిన దేవుని సమాధానము. దేవుని సమాధానము ఇక్కడ నిన్ను ఎఫెక్ట్ చేసేటువంటి సైతాను జ్ఞానం కావచ్చు, మనుష్య జ్ఞానం కావచ్చు, నీ సొంత జ్ఞానం కావచ్చు, దయ్యపు జ్ఞానం కావచ్చు, ఎన్ని విధములైన జ్ఞానములు ఉన్ననో వాటన్నిటికీ మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తునందు నిత్య జీవమే కాదు మనకు లభించింది, యేసుక్రీస్తునందు నిత్య రక్షణ కూడా మనకు లభించింది, యేసుక్రీస్తునందు నీతిమత్వం లభించింది, యేసుక్రీస్తునందు పరిశుద్ధత లభించింది. ఏసే మన నీతి, ఏసే మన పరిశుద్ధత, ఏసే మన విమోచన, ఏసే మన జ్ఞానం, ఏసే మన రక్షణం. యేసునందు వీటన్నిటితో పాటు మనల్ని నాశనం చేసే మన హృదయ ఆలోచనలు, తలంపుల యొక్క వాటన్నిటికీ కూడా కాపుదల ఏర్పాటు చేయబడిందట. వాటికి ఎందుకు కాపుదల? హృదయాలోచనల కాపుదల ఎందుకు అంటే అసలు డేంజర్ అంతా అక్కడే ఉంది కాబట్టి. అర్థమైందా? కింద చక్రాలు ఉంటాయి లారీకి, ఆ కింద చక్రాలు ఎన్నున్నా సరే వీటన్నిటిని తిప్పే స్టీరింగ్ ఒక చక్రమే. ఏమా ఈ ఒక చక్రం తిప్పితే చాలు. ఇక ఈ కింద 12 టైర్ బండి కావచ్చు, 14 టైర్ బండి కావచ్చు, లేకపోతే 16 టైర్ల బండి కావచ్చు, 24 టైర్ల బండి కావచ్చు, ఎంత పొడుగు బండి అయినా సరే 2 చక్రాలకు ఒక స్టీరింగ్ ఇస్తారేంది? ఏమయ్యా ఒకటే స్టీరింగ్. అట్లానే మనిషి ఎంత పెద్ద శాలిటీ అయినా, 6 అడుగులు శాలిటీ అయినా, ఈ శాలిటీ మొత్తం కంట్రోల్ చేయబడేది చిన్నదైన హృదయము చేతనే. చిన్న చిన్న తలంపుల చేతనే. ఇది బాగుపడ్డా అక్కడొచ్చే ఆలోచనల వల్లనే, ఇది డ్యామేజ్ అయినా కూడా అక్కడ పుట్టేటువంటి ఆలోచనల వల్లనే. అందుకని ఇక్కడ ఏం అవకాశం ఇచ్చాడో తెలుసా? మీరు ప్రతిదీ కృతజ్ఞత పూర్వకంగా దేవునికి తెలియజేసి దేవుని యందు ఆనందిస్తూ దేవునితో అనుసంధానమై ఉండండి. ఇక వాడు నీ హృదయాలోచనలను ప్రభావితం చేయకుండా దేవుడే కాపలా ఉంటాడు. ఆయన సమాధానం నీ కాపలా ఉంటుంది అన్నాడు. ఆయన సమాధానం కానీ మన హృదయాలోచనలకు, తలంపులకు కాపుదలగా లేకపోతే అవి ఎన్ని రకాలుగా పోతాయో, ఎన్ని రకాల పాపాలను ఉత్పత్తి చేస్తాయో, ఎన్ని రకాల నష్టాలను ఉత్పత్తి చేస్తాయో మనం అంచనా వేయలేం. ఇప్పుడు ఎంత అవసరమో చూడండి. అంటే మన జీవితంలో, మన శారీరకంగా మనం అనుభవిస్తున్న ప్రతి సమస్యల వెనక, ప్రతి ఎఫెక్ట్ల వెనక, ప్రతి ఇబ్బందుల వెనక, ప్రతి మేలు వెనక, ప్రతి కీడు వెనక మన హృదయం యొక్క ఆలోచనలు, తలంపులు పనిచేస్తున్నాయి అన్న సంగతి మీకు అర్థమైతే ఈ పూటకి నేను ధన్యుడైనట్టే. దేవునికి స్తోత్రం. మ్యాటర్ సెన్సిటివ్, దాన్ని రిసీవ్ చేసుకుంటే సూపర్. అంటే ఎక్కడ పుడుతుంది ఈ 14 టైర్ల బండి అయినా సరే స్టీరింగ్ ఎక్కడ? చెంచల మనసాడించే బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చెంచల మనసాడించే బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయ్యా. నా మది నీ కోవెలగా మలచుకోవయ్యా, నా హృది నీ రాజుగా నిలిచిపోవయ్యా. నా మది నీ కోవెలగా మలచుకోవయ్యా, నా హృది నీ రాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న
ఉన్న మంచి దేవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, సర్వ శరీరమును ఆడించున్నదేమి? ఈ శరీరాన్నే కాదు, మొత్తం పరిస్థితులను ప్రభావితం చేయనదేమి? హృదయము, తలంపులు. ఇవి మన లోపల పుట్టి మన బయట ఉన్న ప్రకృతిని కూడా కంట్రోల్ చేస్తాయంట. అది ఆశ్చర్యకరమైన విషయం. ఎలా చెప్పగలవు ఈ మాట అంటే, ఏబు గుండెల్లో పుట్టిన ఆలోచన ఏబు బయట ఉన్న భార్యని, ఏబు బయట ఉన్న పిల్లల్ని, ఏబు బయట ఉన్న ఒంటెల్ని, ఎడ్లని, పశువుల్ని, సమస్తాన్ని, దాసదాసి జనాంగాన్ని ఎలా ఎఫెక్ట్ చేయగలిగినాయి? అలా ఎఫెక్ట్ చేయగలిగింది ఏంటి? ఏబు యొక్క ఆలోచనలని ఏబే చెప్పాడు. 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడితునో. ఎన్నిసార్లు చెప్పానో ఈ వచనం. అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. అదుగో, అంటే అక్కడ కాపుదల లేదు. అక్కడ విచ్చలవిడిగా ఆలోచనలు చేశాడు, విచ్చలవిడిగా తలంపులు కలిగి ఉన్నాడు. ఆ తలంపుల ప్రభావం ఎంత బాగా పనిచేసిందంటే, అది తనని మాత్రమే గాక తనకు వెలపట్టున్నటువంటి ఇతరులను కూడా డ్యామేజ్ చేసింది. అంత ప్రమాదం. ఒకవేళ వినండి వినండి వినండి, ఒకవేళ ఆ హృదయము, ఆ తలంపుల యొక్క ఆలోచనలు దేవుని అదుపులో ఉండి అవి ఆశీర్వాదకరమైనవి ఉన్నట్లయితే అవి కూడా నిన్ను ప్రభావితం చేస్తాయి, నీకు వెలపట్టున్న వ్యక్తులని, పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తాయి. ఏ విధంగా? అనుకూలంగా, ఆశీర్వాదకరంగా. అది రహస్యం. అర్థమైందా? అవి బెటర్, మంచివై ఉంటే, ఆశీర్వాదకరమైనవి ఉంటే, అవి దేవుని మూలమై అయినవై ఉండి నీ హృదయంలో అలాంటి ఉత్పత్తులు ఉన్నట్టయితే, నీ తలంపుల్లో అలాంటి ఉత్పత్తులు ఉంటే, అవి మనంతటా మనకు రావులే. దేవుడు దయదాల్చాలి తప్ప మనకు వచ్చేయన్ని దరిద్రపు ఆలోచనలు, కీడుకరమైన ఆలోచనలు, నష్టకరమైన ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు, పాపిష్ట ఆలోచనలు, ఇన్నని ఏం చెప్పేదిలే. దేవునికి స్తోత్రం. మన నుండి ఉత్పత్తి అంతా కూడా ఆయనే చెప్పాడు కదా. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో, నరుల హృదయాలోచన, వారి తలంపుల్లోని ఊహంతయు కేవలము చెడ్డది. క్లియర్గా రాసుంది. మరి ఏదన్నా మనకి మంచి ఉత్పత్తి కావాలంటే ఎలా ఉత్పత్తి అయింది? దేవుని వాక్యంతో మనం నింపబడుట ద్వారా, ప్రతి విషయాన్ని గూర్చి ప్రభుకి విజ్ఞాపన చేయటం ద్వారా, ప్రభు జోక్యం చేసుకుని మన హృదయం యొక్క ఆలోచనల యొక్క తలంపుల యొక్క విషయాలన్నిటినీ ఆయన బ్యాలెన్స్ చేసి ఆ కీడుకరమైన యోచనలు తొలగించి ఆశీర్వాదకరమైన ఆలోచనలను ఆయన మనకి చెప్పి మనలో నుండి ఆయన రప్పించకపోతే అవి సాధ్యము కాదు. అర్థమైందా? అందుకే ఆయనతోనూ ఆయన వాక్కుతోనూ నింపుకోవాలి హృదయాన్ని. హృదయాన్ని ఆయనతోనూ ఆయన విశ్వాసపు వాక్యంతోనూ నింపుకోవాలండి. అప్పుడు జీవధారలు బయలుదేరతాయి హృదయంలోంచి అన్నాడు సామెతల గ్రంథము. సొలొమోను ఏమన్నాడు ఒక్కసారి చదువుదామా? ఇది ఉంది, మర్చిపోయినా. సామెతల గ్రంథం ఒక్కసారి తీసుకోండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం చదువుకో నాయనా. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నా కుమారుడా, చదువు నాయనా. నా మాటలను ఆలకింపుము, అయ్యా, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. అయ్యా, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. నీ హృదయమందు వాక్యములను, విశ్వాస వాక్యములను, దేవుని హెచ్చరిక వాక్యములను, ఆశీర్వాక్యములను భద్రం చేసుకో బిడ్డ, భద్రం చేసుకో బిడ్డ. దొరికిన వారికి అవి జీవమును. దొరికిన వారికి అవి జీవం నాయనా. దేవుని వాక్యములు వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. దేవుని వాక్యము చదువు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. అది లెక్క. మనమేం కాపాడుకుంటామండి? మన హృదయాన్ని మనం కాపాడుకుంటే ఇంకా ఆయన కావాలెందుకండి? హృదయం యొక్క ఆలోచనలకు, తలంపులకు ఆయన కావాలెందుకండి? మన చేత కాదండి, దేవుడే గాయాలండి. ఆ ఖాయమని మనం దేవుడినే అడగాలండి. అయ్యా, నా హృదయములో నుండి బడబాగినలాగా బుడుతుంది ఒక అగ్ని పుడుతుంది, పనికి మాలిన అగ్ని నాయన, పనికిరాని అగ్ని, నన్ను దహించే అగ్ని పుడుతుంది నా హృదయంలోంచి. పాపపు ఆలోచనలు పుడుతున్నాయి,
నా తలంపుల్లో ఊహంతా కూడా కీడుకు సంబంధించిందై ఉన్నది, ఓటమికి సంబంధించిందై ఉంది, ఫెయిల్యూర్కి సంబంధించిందై ఉంది, నాయన దరిద్రానికి సంబంధించిందై ఉంది. ప్రభువా, నా యందు కనికరపడి ఇదిగో నీ వాక్కుతో నన్ను నింపు, నీ వాక్కుతో నన్ను నింపు, నా హృదయమును నింపు, నీ సన్నిధితో నా హృదయమును నింపు, నీ ఆత్మతో నా హృదయమును నింపు, నీ శక్తితో నీ ప్రభావంతో నా హృదయమును నింపు నాయన. అందులో నుంచి రిలీజ్ అయ్యేటువంటి తలంపులన్నీ ఆశీర్వాదకరమైనవై, మేలుకరమైనవై, దీవెనకరమైనవై ఉండునట్లు నీవే నా హృదయ ఆలోచనలను, తలంపులను అదుపు చేయదేవా అని మనం దేవునికి అప్పచెప్పుకోకపోతే మార్గం లేదు. దేవుని వాక్యం, విశ్వాస వాక్యముతో, వాగ్దాన వాక్యముతో మనం నింపుకుంటేనే తప్ప, లేకపోతే మన హృదయం బ్యాలెన్స్ కాదు. ఇప్పుడు అడగాలి, మనం ఏం అడగాలి? మన హృదయానికి కాపుదల ఇయ్యమని అడగాలి. మన తలంపులకు లేకపోతే ఆ తలంపులన్నీ వంకర టెంకరై, ఆ తలంపులన్నీ పనికిమాలినాయి, ఆ తలంపులన్నీ పాపిష్టివి, ఆ తలంపులన్నీ ఓటమికి సంబంధించినవి, ఆ తలంపులన్నీ కీడుకు సంబంధించినవి ఉన్నాయి. వాటిని విసర్జించాలి, వాటిని విసర్జించాలి. వాటిని విసర్జించి హృదయం ఏమి నింపుకోవాలి? విశ్వాస వాక్యముతో. మరణపు కోటలో మరణమే సమస్యను, మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్యను. ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్యను. ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే, జయ హే, జయ హే, జయ హే, జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత, జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను. కలువరిలో నవ జీవన మొదవెను, జీవన మొదవెను. సిలువలో పాపికి విడుదల దొరికెను, విడుదల దొరికెను. కలువరిలో నవ జీవన మొదవెను, జీవన మొదవెను. సిలువ పతాకము జయమును గూర్చెను, సిలువ పతాకము జయమును గూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే, జయ హే, జయ హే, జయ హే, జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. ప్రార్థన కాలము బహు ప్రియమాయను, బహు ప్రియమాయను. సాధకమాయను దేవుని వాక్యము, దేవుని వాక్యము. ప్రార్థన కాలము బహు ప్రియమాయను, బహు ప్రియమాయను. సాధకమాయను దేవుని వాక్యము, దేవుని వాక్యము. ప్రార్థనలే బలిపీఠములాయను, ప్రార్థనలే బలిపీఠములాయను. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయమని పాడెదను, నా విజయము పాడెదను.
సుత, జయ జయ విజయ సుత, జయ జయ దేవ సుత, జయ జయ విజయ సుత. హల్లెలూయా. చూడు అసలు ఎంత బాగా పాడాడు మాసినమణి గారు. మరణపు కోటలో మరణమే చచ్చింది, సమసిపోయాను చచ్చిపోయింది, మరణమే చచ్చిపోయింది. ధరణిలో జీవిత భయములు తీరెను, మరణములో సహా జయములు నావే. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? అయిపోయింది, నీ పని కాజేశాడు ఆయన. ఇక నీకు లేదు నా మీద పెత్తనం. నువ్వు నన్ను చంపినా నేను తిరిగి బతుకుతానే మరణమా, నువ్వు నన్ను చంపినానే మళ్ళీ బతుకుతానే, నాకు చావు లేదే మరణమా, నీ చావు కాస్త నాకు నిద్ర అయిపోయిందే మరణమా. ఏమండి, లోకస్తులు భయపడే చావు మనకు నిద్రగా మార్చి పడేశాడు. కొట్టు చప్పట్లో, కొట్టు. లోకులు భయపడే చావు మనకు నిద్రగా మార్చాడండి ఆయన, నిద్రగా మార్చాడు. మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు, రండి మనము మేల్కొలప వెళ్ళుదామన్నాడు నా ప్రభు. మేల్కొలిపాడా లేదా? లాజరు రా బయటికంటే హాజరైపోయాడు లాజరు. స్తోత్రం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు పౌలు. లోకస్తులకు నష్టం కలిగించేటువంటి మరణము క్రైస్తవుడికి లాభంగా మారిపోయింది. మరణములో సహా జయములు నావే, మరణములో సహా జయములు నావే, జయమని పాడెదను, అపజయమని పాడకుందును. ఏమని పాడుదును? అపజయమని పాడకుందును, నా నోటికి తాళము వేసుకుందును. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. దేవునికి స్తోత్రం. మనకు కాపలా ఉండాల్సిన రెండు కీలకమైనటువంటి ప్రదేశాల్లో మొట్టమొదటిది హృదయము, మనసు యొక్క తలంపులైతే రెండవది ఏమిటో తెలుసా? మన నాలుక. అందుకే నీ పెదవుల ద్వారబంధమునకు కాపుదల పెట్టుము అన్నాడు. అక్కడే సామెతల్లోనే చెప్పాడు. ముఖ్యముగా నీ కవిగిటనున్న భార్య ముందు, అంటే ఒక్కొక్కళ్ళకి ఉదారం ఆగదు, భార్యకు అన్నీ చెప్పుకుంటుంటాడు. ఆమె కూడా సావధాన చిత్తురాలై అన్నీ వింటూ ఉంటుంది, మొత్తం నోట్స్ రాసి పెట్టుకుంటుంది వీడి దినం చేయటానికి ఒకనాడు. మళ్ళీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుభ్రంగా మొత్తం రాసి పెట్టుకొని సమయం వచ్చినప్పుడు అస్త్రాలు వదులుతూ ఉంటుంది. నేను చెప్పాలా? మళ్ళీ నాకెళ్ళి అటు చూడవాకండి మీరు లేడీస్, నాకెళ్ళి చూస్తున్నారు. నేను కాదు, సామెతల్లో ఆయన చెప్పాడు, సొలొమోను చెప్పాడు, నీ పెదవుల ద్వారబంధమున కాపుదల పెట్టుకోరా బాబు, ఏది పెడితే అది వాక్కరా భార్య దగ్గర అని. కానీ ఆగదే, ఎవరికి చెప్పనే కూడా పోయి ఆమెకు చెబుతాం. ఆమె కూడా చాలా సాత్వికంగా వింటుంది. వదలాల్సినప్పుడు వదులుద్ది అస్త్రాలు, అప్పుడు కొట్టుకుంటాడు. అయితే పొరపాటు నీకు చెప్పి, నా చెప్పుతోనే కొట్టుకోవాలి, నీకు చెప్పి నేను అంత తప్పు చేశాను నేను. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొట్టుకునేవాడు కూడా ఉన్నాడు ఒకవాడు, తెలుసా మీకు? ఆవేశం తట్టుకోలేక నీకు చెప్పినందుకు అని పరిగెత్తకుండా చెప్పు దగ్గరికి పోయి తీసుకొని నా జీవితంలో మళ్ళీ నీకు చెబితే అప్పుడు అడుగు, ఇదిగో కొట్టుకుండా చూడు ఇంకెప్పుడు. మన నాలుకకు కూడా దేవుడే కాపుదల పెట్టాలి. ఎందుకంటే మన హృదయములో వచ్చే తలంపులు, హృదయములో వచ్చేటువంటి ఆలోచనలు వాక్కు రూపంలో బయటకు వచ్చినప్పుడు అవి శక్తివంతంగా పనిచేస్తాయి. అందుకే హృదయములోనే సమసిపోవాలి. అవి నోరు దాటి బయటికి రాకుండా అవి నోటనే సమసిపోవాలి. మరి హృదయములో నుంచి, మనసులో నుంచి వచ్చే తలంపులన్నీ కేవలం ఆశీర్వాదకరమైనవై, దేవుని మూలమైనవై, విశ్వాస వాక్య మూలమైనవై ఉండాలి. రెండవది అవి నోటి నుండి వెల్లవడేటప్పుడు కూడా ఇదిగో ఇందాక పాడినట్టు జయమే రావాలి. జయ హే జయ హే జయ హే జయ హే.
మరి నువ్వు జయహే అని పాడకుండా మరి ఏడుపు కొట్టి పాటలు ఎందుకు పాడావు? దేవా నా మొర వినవా ఎందుకు పాడారు ఈ పాటలు? అంటే ఎందుకు పాడానంటే అవి దేవుని సన్నిధిని వెతుక్కోవటానికి, అక్కడ పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడటానికి, సరిదిద్దుకోవటానికి వాడా. అర్థమైందా? సైతాను ముందు పాడటానికి కాదు. సైతాను గాడు ముందు పోయినప్పుడు జయమని పాడతారా? నేను జయమని పాడతా, ఎందుకంటే నా దేవుడు జయించిన వాడు, నేను కూడా గెలిచిన వాడిని. నా గెలుపు సపరేట్ గెలుపు కాదు, యేసయ్య గెలిపే నా గెలుపు. ఏసే నా విజయము, ఏసే నా నీతి, ఏసే నా పరిశుద్ధత, ఏసే నా జ్ఞానము, ఏసే నా విమోచనము, ఏసే నా విజయం. ఇంకా నాకు సపరేట్ విజయం కాదు. యేసు గెలిచినప్పుడే నేను గెలిచా. దేవునికి మహిమ. శోధన కనపడేది కూడా నాకు జయమే. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణభూమిగా మారెను. శోధన బాధలు బలమును గూర్చెను. ఏమండి, కోడిపిల్ల పాటిన్నారా మీరు? కోడిపిల్ల పాటిన్నారా? కోడిని కోసాడంట ఒకడు. కోడిని కోసే దాని మీద ఒక పాట రాశాడు, ఒక కవిత్వం. నా చిన్నప్పుడు కవిత్వం అంటే అసలు ఎట్లా కడతారనే దాని మీద నాకు తెలిసిన ఒక ఆయన దాన్ని చూపించాడు అన్నమాట. ఆ మాటలు అంటది, అట్టిట్టం అంటది, కోడిపిల్ల అని ఒక పాట ఉంది. ఏమండి, దాన్ని ఒంటి మీద, దాన్ని కోసి ఒంటి మీద జుట్టు తీసేస్తాం కదా, అది తీసేస్తా ఉంటే అది అంటదంట, నాగన్న నాకు మంచిగా క్షవరం చేస్తున్నాడు అంటదంట. ఏమండి, పొయ్యి మీద పెట్టి దాన్ని పొయ్యి కింద మంట వేస్తే కాసి నక్షత్రాలు ఉన్నాయి కదా, విశాఖ నక్షత్రం. ఆ విశాఖ నక్షత్రం చలికాలంలో నాకు చలిగాగుతుంది రాబాయ్ అంటదంట. చచ్చిపోతాను రా బాబాయ్ అందంట. అది పీట మీద పెట్టి దాన్ని కీలు కాళ్ళు నరుగుతుంటే వంకలొంకల కత్తికి నాకు వైరం పడ్డది అంటదంట. ఏమన్నా అర్థమైందా మీకు? కత్తికి నాకు ఫైటింగ్ జరుగుతుంది రా, నేను కత్తి కొట్టుకుంటా ఉంటదంట. అర్థమైందా? అట్లా ఏదన్నా చెప్పు, కోడిపిల్ల ఆపోజిట్లో మాట్లాడుతూ ఉంటుంది. అట్లాగే సైతానగాడు ఏదన్నా తీసుకొని రాని శోధనలు తెచ్చాడా, శబాష్ రా బచ్చా, భలే తీసుకొచ్చావు, అవి నాకు బలాన్ని కూరుస్తాయి, దా తీసుకురా, తీసుకురా. నువ్వు ఏదన్నా చేయరా బాబు, నాకు మేలే అది. నువ్వు ఏదన్నా జరిగించురా బాబు, నాకు మేలే అది. అది ఎన్ని వంకలు తిరిగైనా సరే నాకు మేలుకే వచ్చిందిరా, నాకు మేలుకే వచ్చింది. నాకు కీడు లేదురో. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నవి. శోధనలో ప్రభు సన్నిధి పాపం శోధనలు ఎక్కువైపోయినట్టున్నాయిగా నీకు అంటాడు ఎవరో ఒకరిలో దూరి సైతాన్ మన దగ్గరికి వచ్చి. భలే పనే, అవి రాకపోతే అసలు దేవుడి సన్నిధికి చాలా దూరం అయ్యాను, అవి వచ్చినాక నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. నేను శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణభూమిగా మారెను, శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణభూమిగా మారెను. శోధన బాధలు జయమును గూర్చెను, శోధన బాధలు బలమును జయమని పాడెదను.
సుతా జయ జయ విజయ సుతా. దేవునికి మహిమ. దేవుడు మన ముందు సిద్ధపరిచిన మహాకూటాల్లో కూడా ఇప్పటిదాకా ఓటమి బాటలో ప్రయాణం చేసిన వాళ్ళంతా జయం పొందబోతున్నారు. ఇప్పుడు రోగులై వచ్చిన వాళ్ళు ఆరోగ్యవంతులై తిరిగి వెళ్తారు. శ్రమల కొలిమిలో కాలుతూ వచ్చిన వాళ్ళు విడుదల పొంది వెళతారు. ఓటమిలో ఉన్న వాళ్ళు జయ జీవితాన్ని అనుభవించి వెళతారు. ఆత్మీయ క్షీణతలో ఉన్న వాళ్ళు ఆత్మీయ బలాభివృద్ధి పొంది వెళతారు. ఓ గొడ్రాండ్రుగా ఉన్న వాళ్ళు దేవుడి కృప పొందిన వాళ్ళై సమూయేళ్లను కనుటకు యోగ్యమైన పాత్రలుగా తీర్చబడి వెళతారు. నా తండ్రి చేస్తాడు. రక్షణ లేకయే వచ్చిన వాళ్ళు రక్షణ పొంది కదులుతారు. రక్షణ పొంది బలహీనపడ్డ వాళ్ళు బలాభివృద్ధి పొంది కదులుతారు. అన్య జనులలో నా దేవుడు మహిమపరచబడతాడు. ఆత్మీయులకు బలాభివృద్ధినిస్తాడు. రక్షణ లేని వాళ్ళకు రక్షణ ఇస్తాడు. యేసు అను ఆయన నామము మహిమపరచబోతున్నాడు. ఓ యేసు అను నామము కీర్తించబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆ 4 దినములు నా తండ్రి సన్నిధిలో నా ప్రభు పాదముల చెంత గడిపిన వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. తర్వాత మీ ఇష్టం. నా దేవునికే మహిమ కలుగును గాక. వస్తారో రారు ఇక నేను అడగను. వచ్చారని లేకపోతే లేదు, ఇక మీ ఇష్టం. నేను బతిలాడను. బాగుపడాలనుకుంటావా, ఆశీర్వదించబడాలనుకుంటావా, విజయ పథంలో ముందుకు సాగాలనుకుంటావా, పరిగెత్తు. కొంతమందికి తెలివితేటలు ఎక్కువ. నేనే 3వ రోజు వస్తా లెక్క. 2 రోజులు చివరి రోజురా. కోటం అయిపోయినాక సిత్తుకాయతాలు ఉంటాయి, ఏరుకోవడానికి రా. దేవునికి స్తోత్రం. సంచి ఒకటి తీసుకొని అప్పుడు రా. తండ్రి సన్నిధికి చెందిన వాళ్ళందరికీ ముందే చెబుతున్నాను. నేను తండ్రి సన్నిధికి చెందిన శాలేమన్న మాట నేను ఫాలో అయ్యేవాడినని. ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారో, ఎవరు ఉన్నారో అందరికీ చెప్తున్నా. మొదటి కూటమి నుండి చివరి కూటమి వరకు 4 రోజుల కూటములలో ఏది మిస్ కాకూడదు. ఏది మిస్ కాకూడదు. మొత్తం మనం ఆయన సన్నిధిలో గడపాలి. మనం పరిచర్య చేసుకోవాలి. ఇక 4 రోజులు మనం అక్కడే. వచ్చేటప్పుడు మందుగుండి సామాగ్రి కూడా తెచ్చుకోండి. దుప్పట్లు, సాపలు అన్ని తెచ్చుకోండి. గడపండి. దేవుని సన్నిధిలో పడి ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనతో సమయం గడపండి. బలాభివృద్ధి పొందండి. 4 దినముల అరణ్యపు అనుభవం. ఏమండి, 1 రోజు దేవుని సన్నిధిలో గడిపితే ఎన్ని రోజులు దీవినా? నాకు తెలుసు 1000 అంటారని. నేను మొన్న చూపించా వచనం. 1000 రోజుల 1000 సంవత్సరాల వాక్యంలో ఏముంది? 1000 దినములు. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో 1 దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో 1 దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజులు? 1 రోజు దేవుని సన్నిధిలో గడిపితే ఎన్ని రోజులు? 1000 దినాల ఆశీర్వాదం. రైట్. 1000 దినాలు ప్రభు దృష్టికి 1 దినము. ఇప్పుడు 1000 ఇంటూ 1000 సంవత్సరాలు. మొన్న ఏం చెప్పారు? 1000 సంవత్సరాలు అని చెప్పారు. అంతేనా? అంతేనా? ప్రభు దృష్టికి 1 దినము 1 సంవత్సరం. 1000 సంవత్సరాల 1000 సంవత్సరాలు. అలాంటిది ఇప్పుడు 1 దినం గడిపితే 1000 దినాల కంటే 1000 దినాల ఆశీర్వాదం అన్నాడు కదా. ఇప్పుడు ఆ 1000 దినాల్ని మళ్ళీ సంవత్సరాల్లోకి మార్చు.
అన్నా మనం లెక్కలు వేసుకోవటమేనా, దేవుడు నిజంగానే అట్ట చేస్తాడా? మరి నిత్య జీవం అంటే ఏందనుకున్నావు? ఇక అక్కడ అంతం లేదురా తల్లి. అంతము లేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అంతము లేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్యవాసమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి కుంభములు. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే, పరదేశీ నా ఊరే యెరూషలేం. చాలిగా, టైం లేదిక. నేను జంపిక. దేవునికి స్తోత్రం. ఏమండి, రెండోది ఏంటంటే, రెండోది కాపుదల పెట్టాల్సింది దేనికి? రెండోది నోరండి. ఎక్కడెక్కడ ఈ మాటలన్నీ నోటి నుంచే వస్తాయండి. ఈ మాటల వల్లట మనం ఏమవుతామో 6వ అధ్యాయం చదవండి. సామెతలో 6:2 చదువు. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. అది సంగతి. అయిపోయిందండి. ఇంకా లేదండి. నీ నోటి మాటలు పట్టబడతావు, నీ నోటి మాటల చేత చిక్కబడతావు. అర్థమైందా? అంతేకాదు, రేపు విమర్శ దినమందు లెక్క కూడా మాటల లెక్క చెప్పాలి. ఏది పడితే అది వాగితే సరిపోదు. అక్కడ అడుగుతాడు, ఎందుకు మాట్లాడేవరా ఈ మాట అని చెప్పాలి, ఆన్సర్ చేయాలి. అక్కడ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పి ముగిస్తా. అదేం తెలుసా? ఈ హృదయానికి నోటికి లింక్ ఉందంట. యేసయ్య చెప్పాడు. దేవునికి స్తోత్రం. నోటి నుంచి మంచి మాటలు రావాలన్నా, విజయవంతమైన మాటలు రావాలన్నా, ఆశీర్వచనాలు రావాలన్నా కూడా హృదయం నిండిన దాన్ని బట్టి ఈ మాటలు వస్తాయంట. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడును. మంచివాడు తన మంచి ధననిధి నుండి మంచి మాటలు తీసుకొస్తాడు, చెడ్డవాడు తన చెడ్డ నిధి నుండి చెడ్డ మాటలు, చెడ్డ వాక్కులు తీసుకొస్తాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు. కాబట్టి ఇక్కడ నోరు అవుట్ చేసేటువంటి విషయాలు కూడా హృదయం తలంపులను ఆధీనం చేసుకునే ఉంటాయి. వాటి ఆధీనంలోనే ఈ మాటలు ఉంటాయి గనక అందుకే కాపుదల అనేది హృదయ తలంపులకు దేవుడు పెట్టాల్సి ఉంది. అది మనం దేవునికి విన్నవించుకోవాల్సి ఉంది. అయితే మనకి ఇచ్చిన కృప ఏంటంటే, నూతన నిబంధన విశ్వాసులమైన మనం యేసు క్రీస్తునందు ఆ కృప పొందాం. యేసు క్రీస్తునందు ఆ కృప ఇవ్వబడింది. ఏమిటంటే, మనం కానీ ప్రతి విషయమును గురించి ఆయనకు మొర్రపెట్టి ఆయన విశ్వాస వాక్యం, వాగ్దాన వాక్యంతో మన హృదయాన్ని కానీ నింపుకోగలిగితే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు ద్వారా మన హృదయం యొక్కయు, తలంపుల యొక్కయు, ఆలోచనలకు అన్నిటి కూడా కాపుదలగా ఉంటుందట. అది మనకి ఇవ్వబడింది. మనం అడిగితే తప్పకుండా కాపు పెడతాడు. దేవా, నా హృదయమును కాయి తండ్రి. అందుకే దేవదాసయ్య గారు అన్నాడు, ఇదిగో నా హృదయము నీ రాజకీయ సింహాసనం అగునట్లుగా తనువు నాది దిగో. పాటలు ఎక్కువ అవుతున్నాయిలే, పాట మీకు తెలుసు కదా, మీరే పాడేసుకోండి. దేవునికి స్తోత్రం. అక్కడ చెప్పాడు అన్నమాట, ఇదిగో నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను సింహాసనం లాగా. నా హృదయ సింహాసనం మీద ఆసీనుడవై నన్ను నేలు తండ్రి. పాపము నేలనీయొద్దు, నన్ను శాపము నేలనీయొద్దు, సైతాను నేలనీయొద్దు. వాడు నా హృదయాన్ని ప్రేరేపించొద్దు ప్రభువా. దయచేసి నన్ను నీ వశంలోకి తీసుకో నాయనా అని మనం
ఆ కాపుదలను వేడుకోవాలి. దేవునికి మన విన్నపాలు తెలియజేయాలి. లేకపోతే తేడా పడతామండి. దేవుని మీద ఆనుకోకపోతే, దేవుని మీద ఆనందించకపోతే, ఆయన సమీపంగా ఉన్నాడని గుర్తించకపోతే, ప్రతి విషయానికి ఆయన వైపు చూడకపోతే, ఇస్కరియోతు యోధ ఆలోచనలు చెడిపోయినట్టు, అననీయ సప్పీర ఆలోచనలు సాతాను చెడగొట్టినట్టు మనల్ని కూడా చెడగొట్టి మనల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కనుక తస్మాత్ జాగ్రత్త. మనం దేవుని పాదాలు పట్టుకుందాం. రండి, మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి, దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా, నా పెదవుల ద్వారబంధమునకు కాపుదల పెట్టు, నా హృదయ ఆలోచనలకు తలంపులకు కాపుదల పెట్టు ప్రభువా. అయ్యో నిజమే నాయన, నా హృదయం నుండి చెడ్డ మొలకలు వస్తున్నాయి ప్రభువా. చేదైన వేరు నాలో కనిపిస్తుంది ప్రభువా, అది కనపడదు. పెరిగివేయి తండ్రి. నన్ను శుద్ధిపరచు తండ్రి. అయ్యా, నీకే మొర పెట్టుకుంటున్నా, నీ మీదే ఆనుకుంటున్నా, నీ మీదే ఆధారపడుతున్నా, నీ పాదాలని ఆశ్రయిస్తున్నాను ప్రభువా. నీకు స్తుతి స్తోత్రమయ్యా అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం. రండి, మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. అందరూ ఈ అంశాన్ని గురించి ప్రార్థనలో దేవునికి జ్ఞాపకం చేసుకోండి, దేవునికి అప్పచెప్పండి. మన ఒంటికి, మన ఇంటికి, మన కలిగిన అంతటికి కాపుదల తర్వాత వాటికి ఎంత కాపుదల ఉన్నా మన హృదయ తలంపులకు కాపుదల లేకపోతే ప్రమాదంలో పడతాం. అందుకే దేవా, వీటన్నిటికంటే ముఖ్యంగా నా హృదయానికి కాపుదల పెట్టు తండ్రి, నా నోటికి కాపుదల పెట్టు తండ్రి, నా తలంపులకు కాపుదల పెట్టు తండ్రి. నా హృదయ ఆలోచనలు నీ వశంలోకి తీసుకున్నానా, నా హృదయ తలంపులు నీ వశంలోకి తీసుకున్నానా, అవన్నీ కూడా విశ్వాసపు సంబంధమైనవై ఉండాలి, ఆశీర్వాద సంబంధమై ఉండాలి, దీవెనకరమై ఉండాలి, విజయవంతమై ఉండాలి, అవి నీ మీద ఆనుకున్నవై ఉండాలి. నాథా, కనికరించు. చక్కని విషయాన్ని మా దృష్టిలోకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభువా. నిజంగా ఈ పిచ్చి తలంపులు ఎన్నో నా మనసుని కకావికలం చేసి నాకు నెమ్మది లేకుండా చేస్తున్నా. ఈ రోజు నాకు సిగ్గు వచ్చింది నాయన, బుద్ధి వచ్చింది నాయన, తేడా ఉంది ప్రభువా, నా హృదయంలోనే ఉంది, హృదయ ఆలోచనలో ఉంది. వాడు వేసే అగ్ని బాణాలు నా హృదయానికి తగులుతున్నాయి, అవి నన్ను కృంగదీస్తున్నాయి. వాటి రిజల్టే నేను చూస్తున్నాను ప్రభువా. ఇక నేను అలాగ ఉండకుండా నేను జయమును గూర్చి పాడునట్లు, జయమును గూర్చి మాట్లాడునట్లు, జయమును గూర్చి తలంపులు కలిగి ఉండునట్లు, అది కూడా నిన్ను బట్టి కలిగి ఉండునట్లు నన్ను అనుగ్రహించు ప్రభువా. నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు అంటూ అందరము దేవుని పాదాలు పట్టుకొని మొర్ర పెడదాం రండి, దేవునికి ప్రార్థిద్దాం రండి. మన పరిస్థితులను చక్కదిద్దబోతున్నాడు ఆయన, మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆయన. చీకటిగా ఉన్న మన బ్రతుకులను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చి వెలిగించబోతున్నాడు ఆయన. నీ వైఫల్యాలను, ఓటములను విజయములుగా మార్చబోతున్నాడు ఆయన. ఇప్పటి వరకు నీకు కీడుగా అనిపించినవన్నీ నీ కోసమే, కేవలం నీ కోసము, నీ వారి కోసం అవి మేలుగా మార్చబోతున్నాడు నా తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుని కార్యాలు చూడబోతున్నావు, విజయవంతమైన కార్యములు చూడబోతున్నావు, అనుభవించబోతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వసించిన వారు ధన్యులు. ప్రార్థన చేద్దాం. విజయ్ ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడు దేవానికి స్తోత్రాలు. అందరూ లైవ్ లో ఉన్నాడు కూడా ప్రేయర్లో ఏకీభవించాలి. నిలబెట్టిన ఆయన మాతో నువ్వు సూటిగా మాట్లాడి ఉన్నావు. స్తుతి స్తోత్రం. హృదయాలకు నాయన నీ కాపుదల ఎంత గొప్పదో మాకు తెలియపరిచావు నాయన. మేము నీ వాక్యముతో నింపబడాలని నాయన, నీతో నింపబడాలని నాయన, నీ సహవాసములో, నీ తలంపులలో, నీ ఆలోచనలో, నీ ప్రపంచంలో మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని దీవించు నాయన. ఇదిగో నాయన, మేము నీతో నింపబడితే, ఇదిగో నీ దాసుని ఈ రోజు వాడుకుని అనేకులకు దీవెనకరంగా చేసినట్లుగా అనేక మంది దాసులను వాడుకుని వారు నీతో నింపబడిన వారు ప్రపంచాన్ని కూడా నీతో నింపారు నాయన. ఇదిగో మేము నీతో నింపబడాలయ్యా. అయ్యా, మా చుట్టూ ఉన్న వారిని కూడా నీతో నింపుకున్నట్టుకు నాయన మేము వారిని ప్రేరేపించాలి ప్రభువా. మా తలంపులన్నీ నీతోనే నింపబడాలి ప్రభువా. మా నాలుకను ప్రభువా నీ ఆధీనమందుంచుకొని నీ మాటలే పలకాలి ప్రభువా, నీ మాటలే చెప్పాలి ప్రభువా. నిన్ను గురించిన వివరణ మేము ఇవ్వాలి ప్రభువా, నిన్ను గురించిన తలంపులతోనే మేము బ్రతకాలి ప్రభువా. మమ్మల్ని బలపరచు దేవా. ఇదిగో నాయన, ఈ యొక్క దినమందు మమ్మల్ని ఇక్కడ చేర్చి మాతో మాట్లాడిన ఈ మాటలన్నీ మా హృదయపు అంతరంగంలోనికి చొచ్చుకొని వెళ్ళినట్లు సహాయం చేయండి నాయన. ఇవి ప్రతి దినము మేము నెవరు వేసుకున్నట్లు సహాయం చేయండి నాయన. వీటిలోనే మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి నాయన. మమ్మల్ని ఎవరిని దాటిపోవద్దు నాయన, మమ్మల్ని ఎవరిని దాటిపోవద్దు ప్రభువా. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలపరిచి పరిశుద్ధ ఆత్మ అభిషేకమును మా మీద కుమ్మరించి ఆత్మ చేత బలి నడిపించు నాయన. నీ మా హృదయాలను, మా నోటిని నీ ఆధీనమందుంచుకొని నాయన, నీ ఆత్మ నడిపింపు క్రింద మేము వెళుతూ ప్రభువా, మరణము జయించి లేచిన జయ జీవితం ఇవ్వగలిగిన నీ యందు విశ్వాసముతో కొనసాగే కృపా భాగ్యమును దయచేయమని
యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుడు చక్కటి మాటలను మనకు అందించి ఉన్నాడు. ఈ విషయాలను మన హృదయాల్లో ఎప్పుడు భద్రపరుచుకుంటూ ఆ మాటలను మనం నెరవేర్చుకుంటూ అలాగూ మనం విశ్వాసంతో ముందుకు సాగునట్లుగా దేవుడు కృపానుగ్రహించును గాక. మీటింగ్స్ చాలా దగ్గరికి వచ్చేసాయి. ప్రార్థన చేయాలి, పరిచర్యలో సహకరించాలి. ఎవరికి దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి దేవుని పని చాలా విస్తారంగా జరిగే పనిని దేవుడు ఇచ్చాడు మనకి. ఈ తడవ మునుపటి దినాల కంటే ఒక బలమైన కార్యాలను మనం విశ్వాసంతో చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. అంత నీరసంగా చెప్తున్నారు. గొప్ప కార్యములు జరిగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. బలమైన కార్యములు జరిగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుడే దిగి వచ్చి తన మహిమను ప్రజలకు కనపరుస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిదాం. అనేకులు రక్షిస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. మంచిది. చివరి ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహాయ సహవాసము సమాధానము సమకూడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమంతటికి ఆయన రాజ్యము చేరు పర్యంతము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరూ ఒకసారి పైకి లేచి నిలబడదాం. అందరూ ఒకసారి పైకి లేచి నిలబడి ప్రభుయేసు రక్తమునకు జయం, ప్రభుయేసు రక్తమునకు జయం, ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఈరోజు మీటింగ్ గ్రౌండ్కి వెళ్ళగలిగిన వాళ్ళందరూ మీటింగ్ గ్రౌండ్కి వెళ్ళి భోజనం చేసిన తర్వాత మీటింగ్ గ్రౌండ్స్కి వెళ్ళొచ్చు. అక్కడ ప్రేయర్ చేయొచ్చు, పని ఉంటే పని చేయొచ్చు. రెండూ అవసరమే. ఇప్పుడు నీ పని, నువ్వు చేసే పరిచర్య అవసరమే, నువ్వు చేసే ప్రార్థన కూడా అవసరమే. ఎవరు కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఇక్కడ ఈ లోకంలో మనం పని చేసామనుకో మనకి మామూలుగా ధనం వస్తుంది. కానీ నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోరు కదా. పరలోక ధనం ఎంతమందికి కావాలి? పరలోక ధనం. అప్పుడు ఏ పని చేస్తే పరలోక ధనం వచ్చింది? కాబట్టి ఇప్పుడు మీరు అంతా కూడా మర్యాదగా దేవుని పని చేస్తారని నమ్ముతున్నాం. ఎక్కడికి వెళ్ళి? ప్రేయర్ గార్డెన్ మీటింగ్ గ్రౌండ్కి వెళ్ళి మనం అందరం ఏం చేద్దాం? దేవుని పనిలో భాగస్థులం అవుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని దేవుని కాపుదలకు అప్పగించుకొని వెళ్ళండి. చిన్నంగా వెళ్ళండి, హడావుడిగా వెళ్ళొద్దు. నువ్వు హడావుడిగా వెళ్ళి సాధించేది ఏమీ లేదు. చిన్నగా వెళితే ఆయన కృప తోడై ఉంటుంది, నిన్ను క్షేమంగా ఆయన గమ్యానికి చేరుస్తాడు. కాబట్టి వెళ్ళేటువంటి వాళ్ళు, టూ వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్స్ ధరించి వెళ్ళండి. కారుల్లో వెళుతున్నా కానీ అతివేగంతో వెళ్ళొద్దు. దయచేసి చెప్తా ఉన్నాం, అన్నకి బాధ కలిగించవద్దు. అన్న పదే పదే చెప్తున్న మాట ఏంది? మీరు హెల్మెట్లు ధరించి ఫాస్ట్గా నిదానంగా వెళ్ళాలి. నిదానంగా వెళ్ళండి. మీరు క్షేమంగా ఉన్నారన్న మాటే అన్నను సంతోషపరిచింది. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మీరు కూడా సహకరించండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఆ స్థలానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన పూర్వక వెళ్ళండి. అందరూ కూడా పరలోక ధన విషయమై ఆలోచన కలిగి ఈరోజు దేవుని పనిలో మనం ఉందాం. దేవుని కృప మనకి తోడై ఉండును గాక. ఆమేన్. లైవ్లో, జూమ్లో ఇంతవరకు అందుబాటులో ఉన్న వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు, దైవాశీస్సులు, శుభాలు.